వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఏంటి? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఉత్కంఠ ఏంటి? ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయ అంశంగా మారిన ఒక ఎపిసోడ్. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి వాస్తవమైన కోణాన్ని మనం పూర్తి స్థాయిలో చర్చిద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో అసలు వాస్తవాలు ఏంటి అనేది ఒకసారి నమస్తే తెలంగాణ పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ఈ పేపర్ మనకు ప్రాణవాయువు లాంటిది. ఎందుకు నేను నమస్తే తెలంగాణ గురించి చెప్తున్నానంటే తెలంగాణ ఉద్యమంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు తర్వాత ప్రభుత్వంలో నమస్తే తెలంగాణ, మళ్ళీ విపక్షంలో నమస్తే తెలంగాణ. అంటే ప్రభుత్వానికి సంబంధించి, ఉద్యమానికి సంబంధించి, ఇప్పటికీ సంబంధించి ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి ప్రాణవాయువు లాంటిది నమస్తే తెలంగాణ పేపరు. మీరు ఏది చదివినా చదవకపోయినా నమస్తే తెలంగాణ పేపర్ మాత్రం ఒకసారి తిరిగేది. నేను మళ్ళీ చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా చెప్తున్నా. ఎందుకంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ, ఇక్కడి రాజకీయ వ్యవస్థ తెలంగాణను ఏ విధంగా మోసం చేస్తున్నారు, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ మీద ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా కొట్టే తెచ్చే వచ్చే ఇందులో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చదువుర్రి. ఇక రైట్, బాబుతో మిలాఖత్, బనకచెర్లపై దస్కత్. బనకచెర్లపై చర్చనే లేదు. ఎవరు చెప్పిళ్ళు? నిన్న ఢిల్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అసలు ఏం జరిగింది? నమ్మించి న్యాయవంచన, న్యాయ చిక్కులు రాకుండా ఉండేందుకు నెల రోజుల డ్రామా. కేంద్ర సంస్థల నివేదిక ప్రాతిపాదికంగానే అపెక్స్ కౌన్సిల్ భేటీ, అందుకే రూటు మార్చి అనధికారికంగా ఢిల్లీకి భేటీకి రూపకల్పన అంటూ కూడా చూడొచ్చు. పక్కా ప్లాన్తోనే తెలంగాణకు ఉరేస్తున్న బాబు రేవంత్ అంటూ కూడా చూడొచ్చు. రాష్ట్రంలో పునర్విభజన చట్టానికి చిక్కకుండా బనకచెర్లకు రూట్ క్లియర్, కమిటీ నివేదిక ఆధారంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే యోచనలో కేంద్రం. బనకచెర్లతో 22 లక్షల ఎకరాల స్థిరీకరణం అంటున్న ఏపీ. ఆ మేరకు కృష్ణా మిగులు జలాలు కూడా రాయలసీమ లిఫ్ట్కు బదిలీ. గోదావరి కాదు కృష్ణాలోనూ తెలంగాణకు చారిత్రక ద్రోహం. చంద్రబాబు రేవంత్ 3 సాగునీటి రంగ నిపుణుల ఆందోళన అంచు కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు ఏం జరగబోతుంది అనేది ఒకసారికి ఇక్కడ చూద్దాం. అసలు ఎవరెవరు ఏమంటారు, ఎందుకు వీళ్ళు ప్రశ్నిస్తున్నారు, ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ప్రశ్నించాల్సి వస్తుంది అనేది ఒకసారి చర్చిద్దాం. నీళ్ల కోసం మరో ఉద్యమం. గోదావరి కృష్ణా నీటి వాటాలను కేంద్రమే తేల్చాలి. ప్రధాని జలవనరుల శాఖ మంత్రి నోరు విప్పాలి. ఆంధ్ర ప్రజలు తెలంగాణకు మేము వ్యతిరేకం కాదు, ద్రోహం చేస్తే రేవంత్ను ప్రజలే ఉప్పు పాతరేస్తారు. సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. రేవంత్కు లైమింగ్ సిండ్రోమ్ అంటే బనకచెర్లపై చర్చించిన ఆధారాలున్న బుకాయింపు. రేవంత్ది జూబ్లీహిల్స్ ప్యాలెస్ పాలన. హరీష్ రావు ఢిల్లీలో రహస్య ఒప్పందాలు. గోదావరిని ఏపీకి తాకట్టు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి. క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి జగదీష్ రెడ్డి. బనకచెర్ల కడితే బాబు దేవుడే. ప్రాజెక్టుతో రాయలసీమకు మేలు జరుగుతుంది. మిగులు జలాలపై అవివేకపు మాటలు. ఎవరు? నిమ్మల. సీఎంల భేటీని స్వాగతిస్తున్నాం. బనకచెర్లపై సమగ్ర చర్చ జరగాలి. డీకే అరుణ. 2 రాష్ట్రాలు మాకు ముఖ్యమే. సీఎం వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం. బండి సంజయ్. ఓ కొడుక, ఇంకేమున్నది? బీజేపీ వాళ్ళందరూ స్వాగతిస్తా అన్నారు, బీఆర్ఎస్ వాళ్ళందరూ ఇదంతా మనకు అన్యాయం జరుగుతున్నా. ఆంధ్రాకు సంబంధించిన మంత్రి ఏమో మాకు పూర్తి స్థాయిలో బాబు దేవుడు అయిపోతాడు అని చెప్పారు. ఇంకేమున్నది? వాళ్ళు ఏం లేదు. ఇక్కడో మాట అక్కడో పాట. సీఎంల ఢిల్లీ భేటీలపై ఆంధ్రజ్యోతి ద్వంద్వరాతలు. తెలంగాణ ఎడిషన్లో బనకచెర్ల కమిటీ గాయపంచు కూడా చూస్తున్న పరిస్థితి కనబడదు. ఎందుకు రాస్తుంది? వాళ్ళకి ఏం అవసరం అండి? ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం మీద ఎట్లా దెబ్బగొట్టాలి, తెలంగాణ సంస్కృతి మీద ఎట్లా దెబ్బగొట్టాలి, తెలంగాణ రాజకీయ వ్యవస్థ మీద ఎట్లా దెబ్బగొట్టాలి, తెలంగాణలో రాజకీయం అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం మొత్తం కూడా ఇక ఆంధ్ర పెత్తందార వ్యవస్థను చూసి నేర్చుకునే పరిస్థితులకు వెళ్ళిపోవాలి. వాళ్ళ చేతిలో పరిపాలన కొనసాగాలి. మనం మాత్రం పరిపాలన చేయొద్దు. మనం ఏమన్నా పరిపాలన చేసి మన ప్రాంతం వాడు, ఇక్కడి వాడు, జై తెలంగాణ అని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే అయ్యో బిడ్డలు అలా అంటారు. గంతే అవుతుంది. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ మట్టి కోసం, తెలంగాణ గడ్డ కోసం, తెలంగాణ చెట్టు కోసం, తెలంగాణ పుట్ట కోసం, తెలంగాణ రాష్ట్రం కోసమే అహర్నిశలు పనిచేసేయండి. కానీ ఇప్పుడు ఆంధ్రాకు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేయలేదు. వాళ్ళంతా క్లారిటీగా ఏంది అంటే ఇక్కడి వాళ్ళు పూర్తి స్థాయిలో ఆంధ్రాకు సంబంధించిన పెత్తందారి చేతిలోకి వెళ్ళిపోయి తెలంగాణను ఏ విధంగా నాశనం చేయాలి, తెలంగాణ మీద ఎట్లా కుట్రలు చేయాలి, తెలంగాణను ఎట్లా ఆగం చేయాలనే రోతల బండి అది. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు అయిపోయింది. ఇంకేముంటుంది? అందరూ వ్యతిరేకించారు. బీఆర్ఎస్ఏలేమో మన తెలంగాణ అస్తిత్వాన్ని, మన తెలంగాణకు నీళ్లు, కృష్ణా జలాలు, గోదావరి జలాలను మొత్తం ఎత్తుకపోతున్నారు ఈ దొంగలు అంటున్నారు.
భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏమంటారు? స్వాగతిస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు? బనకచెర్ల ప్రాజెక్టు గురించి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి భేటీ గురించి వెళ్ళినాం అంటారు. ఇక ఫైనల్గా జరిగేదేంది? ఆంధ్ర పెత్తందారి వ్యవస్థకు సంబంధించిన చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక మీరు సమావేశాలు పెడితేంది, ఏది పెడితేంది, చివరికి జరిగేది గదే కదా. ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా మాట మార్చేసినా ఏముండదు కదా. ఇక చూడు, గోదావరిలో 1000 టీఎంసీలు, కృష్ణాలో 500 టీఎంసీలను తెలంగాణకు జల హక్కులను రాసిస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఏపీ బనకచెర్ల ప్రాజెక్టును అంగీకరిస్తాం. ఇది మన ముఖ్యమంత్రి గారు జూలై 19వ తేదీన తెలంగాణ సచివాలయం సాక్షిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట అండి. దాని తర్వాత జూన్ 20 ఏమన్నాడు? ఏపీతో వివాదాలు కోరుకోవడం లేదు, నా మొదటి ప్రాధాన్యం చర్చలు జరపడమే, దాని ద్వారా వివాదాలు పరిష్కారం అవుతాయి. బనకచెర్ల ప్రాజెక్టు విషయమై అవసరమైతే నేనే చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తా. సీఎం రేవంత్ రెడ్డి జూన్ 20 సచివాలయంలో చిట్చాట్లో. ఓకేనా? అవసరమైతే నేనే పోయి బొకే పట్టుకపోయి ఆహ్వానం పలుకుతా, మా గురువు గారికి తెలంగాణలోకి రమ్మంట, తెలంగాణలో పూర్తి స్థాయిలో రాజకీయాల పూర్తి అడ్మినిస్ట్రేషన్ కానీ ఇతరత్ర విషయంలో నాకు ఇబ్బంది అయిపోతుంది, నేనే చూసుకుంటా అని చెప్పిండు. ఇక గిడ చూడు, వరద జలాలలో లెక్క తేలాక తెలంగాణ ప్రజలు కట్టుకున్న వారంతా బురద ఉన్నదా వరద ఉన్నదో తేలుతుంది. ఎవరేం కట్టుకున్నారనేది గోదావరి రివర్ బోర్డు ముందే చర్చిద్దాం. పతారా ఉందని పైకి వెళ్ళి అనుమతులు తెచ్చుకుంటామంటే ఎలా? మోదీని మేము చెప్పిందే వింటాడని పైనుంచి కిందికి వస్తారా? న్యాయపరంగా బనకచెర్లపై పోరాడతాం, మేమందరికీ దగ్గరికి వెళ్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి జూన్ 9 ప్రజాభవన్. మన ముఖ్యమంత్రి 1 2 3 ఊరిని 3 సార్లు దొరికిపోయాడు. ఓహో, నాలుగోసారి కూడా ఉన్నదా? కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో బనకచెర్లపై చర్చనే జరగలేదు కాబట్టి అడ్డుకుంటామనే ప్రస్తావనే రాలేదు. జల వివాదాలకు సంబంధించిన కమిటీ వేస్తారు, ఆ కమిటీ 4 రోజులలో నివేదిక ఇస్తుంది. మనం వేసిన కమిటీనే కాబట్టి అది ఏది చెప్తే అది అంగీకరించడం శిరోధార్యం అంటూ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిండు. కాదు, నాకు అర్థమైతలేదు. మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సలహాలు సూచనలు ఇచ్చేటోళ్ళు ఒకళ్ళు ఉంటారు కదా, మీకన్నా తెలియదానే? ముఖ్యమంత్రి ఏ సందర్భంలో ఎట్లా మాట్లాడుతున్నాడు, ముఖ్యమంత్రికి సంబంధించి ఏం మాట్లాడబోతున్నాడు, దానికి సంబంధించి కనీసం చెప్పాలి కదా మీరు. నాకు అర్థం కాని విషయం ఏంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఏంది పంచాయతీ? తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ముఖ్యమంత్రి 4 సందర్భాలలో 4 రకాల స్టేట్మెంట్ ఇచ్చాడు. ఢిల్లీలోనేమో బనకచెర్ల విషయంలో అసలు చర్చనే జరగలేదు, ఇది మన ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్. ఏంది అంటే వరద జలాలకు సంబంధించి లెక్క తేలుద్దాం, మనం పోరాటం చేద్దామని మళ్ళొక్కసారి. అవసరమైతే నాకు వివాదాలు అవసరం లేదు, చర్చలే ముఖ్యమని ఇంకొకసారి. ఏది తెలంగాణకు రావాల్సిన కృష్ణా గోదావరి జలాలలో ఎన్ని టీఎంసీలు వస్తాయో అవి వస్తే సరిపోతుంది, అయిపోయింది, ఇంకేముంటుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ ఇది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పదలుచుకున్నాడు అంటే పూర్తి స్థాయిలో కూడా యోగిడ రాసుకొచ్చిల్లు, నోటితో చెప్పి నొసటితో వెక్కిరించినట్లుగా మాటున వేటు వేసినట్టుగా కలిసి నడుస్తూనే కాటు వేసినట్లు ఆట చాటున వెన్నుపోటు పొడిచినట్లు బనకచెర్ల కోసం మన నీటి వాటాలను బలిపెట్టినట్టు బాబు రేవంత్ ఏంది అంటే పూర్తి స్థాయిలో తడిగుడ్డతో తెలంగాణ గొంతు కోసి పైకి మాత్రం అమాయకంగా ఆడుతున్న నాటకం అందరికీ అర్థమవుతున్నది. అది తెలంగాణ నీటి బొట్టును ఆంధ్రాకు తాకట్టు పెట్టిన నయవంచన. బనకచెర్లపై రేవంత్ వైఖరి మొదటి నుంచి కూడా అనుమానాస్పదంగానే ఉన్నది. రోజుకో మాట, పూటకో తీరు, డ్రామా డైలాగ్, డైలీ డైవర్షన్ తెలంగాణ చూస్తూనే ఉన్నది. తీరా ఢిల్లీ మంత్రాంగంతో లోలోని గుట్టు రట్టయింది. తెలంగాణను నమ్మించి మోసం చేయడం ఒకటే కాదు, ముఖ్యమంత్రికి ఏదో తెలంగాణ హక్కు భుక్తం చేసినట్లు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎవరికైనా తాకట్టు పెట్టినట్టుగానే అధికారమో ఆయనకు ఏది దక్కలు పరిచినట్లు రేవంత్ వ్యవహరిస్తున్న తీరు మరింత ప్రమాదకరం. తెలంగాణ భవిత్యాన్ని నిర్దేశించే అంశాలపై ఎవరిని సంప్రదించకుండా తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ప్రమాదకరం. ముఖ్యమంత్రి అంటే ధర్మకర్త అని మరిచి ప్రజలిచ్చిన అధికారం 5 ఏళ్లన్న వాస్తవాన్ని వదిలేసి తరతరాల పాటు తెలంగాణను శాపగ్రస్తులుగా మిల్చే తలరాతను జలరాతను తిరగరాస్తున్న తీరు మరింత ప్రమాదకరం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. రైట్, ఇప్పుడు మనం చర్చించుకుందాం అసలు విషయం ఏంది అనేది. ఇప్పుడు నేను చెప్తాను. బనకచెర్ల ఏడున్నది, బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడ
ఇది కావాలి మనకు. బనకచెర్ల ప్రాజెక్ట్ ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించాలి. ఈ ప్రాజెక్టు గురించి లొల్లైతాం తెలంగాణలో. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి కానీ దాంతోపాటు కృష్ణా బేసిన్లకు సంబంధించి మనం చూస్తాం. అయితే ఈ 2 నదులకు సంబంధించి తెలంగాణలో ఒక దాంట్లో 1000 టీఎంసీలు అడుగుతున్నారు, ఇంకొక దాంట్లో 500 టీఎంసీల నీళ్ళు అడుగుతున్నారు. మేము ఇచ్చిన మా తెలంగాణకి ఎంత రావాలో అంత వస్తే సరిపోతుంది, మిగతాదంతా కూడా ఎట్లాగూ సముద్రంలో కలుస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైనా వినియోగించుకోవచ్చు అనేది ప్రభుత్వ వర్షన్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వ వర్షన్, తెలంగాణ వర్షన్ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వ వర్షన్. ఇక్కడ విషయం ఏంటి అంటే బనకచెర్ల ఒక ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించి దాదాపుగా కేంద్రం నుంచి ఏం చేసిండంటే మన సారు 84,000 కోట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆల్రెడీ డబ్బులు శాంక్షన్ చేయించుకున్నాడు. అయితే మధ్యలో జరిగిన విపత్తు ఏంది అంటే ఇక్కడ కేంద్ర అటవీ కానీ దాంతోపాటు పర్యావరణకు సంబంధించిన అనుమతులు రాలే. సో అది బ్రేక్ జరిగింది. దాంతోపాటు ఏం జరిగింది, ఇప్పుడు తెలంగాణలో బనకచెర్ల మీద చర్చించాలంటే ఎవరెవరు రావాలో తెలుసా? తెలంగాణలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉండాలి, దాంతోపాటు బీజేపీ ఉండాలి, దాంతోపాటు బీఆర్ఎస్ ఉండాలి, దాంతోపాటు సిపిఐ కానీ సిపిఐఎంఎల్ కానీ, దాంతోపాటు తెలంగాణ జనసమితి కానీ, ఈ తెలంగాణలో ఉన్న టీడీపీ కానీ, జనసేన కానీ, కేపాల్ కానీ, కేపాల్ పార్టీ, ప్రజాశాంతి పార్టీ, ఇంకేమన్నా మిగిలిన ఇంకేమైనా పార్టీలు ఉంటే ఆ డిఎస్ విశారదన్ కూడా ఉన్నాడు, డిఎస్పి పార్టీ కానీ ఇంకేమైనా పార్టీలు మిగిలితే ఈ పార్టీలో అందరూ వచ్చి ఏంది అంటే తెలంగాణ ఏంది మీరు అందరూ అంటారు కదా ప్రజాభవన్కు సంబంధించి ఈ ప్రజాభవన్ ఒకప్పుడు ప్రగతి భవన్, ఇప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా నామకరణం చేసిరు. దాంట్లో ఏంటి అంటే ప్రతి మంగళవారం అదేవిధంగా శుక్రవారం రోజు పూర్తి స్థాయిలో సమస్యల గురించి వినతులు తీసుకోవడానికి దాన్ని ఉపయోగిస్తున్నారు. ఆ ప్రగతి భవన్లో మంత్రి ధనసరి అనసూయ గారు, దాంతోపాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క వారు నివాసం ఉంటున్న అక్కడ ఉంటున్నారు. దాంతోపాటు ఒక బిల్డింగ్లో పూర్తి స్థాయిలో మంగళవారం శుక్రవారానికి సంబంధించి సమస్యలకు సంబంధించి తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ బనకచెర్ల మీద వీళ్ళ అన్ని పార్టీల ఆల్ పార్టీ మీటింగ్ అయితే కంపల్సరీ కదా. మరి ఆంధ్రప్రదేశ్ అనేది ఒకప్పుడు పూర్తి స్థాయిలో కూడా మనం ఆలోచిద్దాం, 1956 నుంచి 2014 వరకు మనల్ని అరణ్య సీతగోస పెట్టింది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు చూసి ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా మన తెలంగాణ ఆంధ్ర కలిసిపోయిన తర్వాత పెద్ద మనసులో ఒప్పందం తర్వాత జరిగిన ఒక కుట్ర తర్వాత మన దగ్గర రోడ్లేమో బొందలు ఉండే, అక్కడ ఆంధ్రప్రదేశ్ రోడ్లేమో అందాల అద్దంలా మురిసిపోయే పరిస్థితి ఉండే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు అందరూ కూడా ఆలోచించండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వాలన్నా ఏడిసి సచ్చేటోళ్ళు, కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్ళు వచ్చినాయి. నేనేమంటున్నానంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోయిన నష్టం ఇప్పుడు మళ్ళీ రేవంత్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వ రూపంలో నష్టం జరగద్దు అనేది నా వాదన. ఏంది అంటే కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీ గురువు శిష్యుడు. సో ఇక్కడ పూర్తి స్థాయిలో ఏంటంటే ఈ వర్షన్ ఎక్కడా జరగకూడదు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చర్చించాల్సిన విషయం. 84,000 కోట్ల రూపాయలకు సంబంధించి బనకచెర్ల అనే ఒక ప్రాజెక్టును తీసుకొచ్చిన తర్వాత మన తెలంగాణ గడ్డ మీకెళ్ళి మన తెలంగాణ మట్టిలకెళ్ళి మన తెలంగాణ ఊళ్ళకెళ్ళి ప్రవహిస్తున్న గోదావరి నీళ్ళు అనేది మన కానుండే పోతాయి, కానీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తీసుకుపోతారట. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నామని మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చెప్తుండు. ఇక డిమాండే అనుకుందాం, ఇంకేమనుకుంటారో ఇక మీ ఇష్టం. నేనేమంటున్నానంటే ఇక్కడ ఆల్ పార్టీ మీటింగ్ అనేది అయితే ఖచ్చితంగా జరగాలి. ఇది రాష్ట్రానికి సంబంధించి సెక్రటరియేట్లో జరుగుతుందా, రాష్ట్రానికి సంబంధించిన ప్రజాభవన్లో జరుగుతుందా, రాష్ట్ర ముఖ్యమంత్రి జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో జరుగుతుందా, లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ప్రెస్ అకాడమీలో జరుగుతుందా, అదే మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరుగుతుందా, లేకపోతే ఇంకెక్కడైనా పెట్టుకున్నా పర్వాలేదు. కానీ ఆల్ పార్టీ మీటింగ్ అనేది బనకచెర్ల ఎపిసోడ్కు చాలా అవసరం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఒక్కరి వల్ల రాలే అన్నా, కేసీఆర్ పూర్తి స్థాయిలో అడుగేసిండు, కేసీఆర్ వెనక అడుగులు వేసారు. దాంతోపాటు 1,200 మంది విద్యార్థులు 2001 నుండి 2014 వరకు, దాంతోపాటు 1969లో దాదాపుగా 600 పైచిలకు విద్యార్థులు,
అంటే దాదాపుగా ఒక 2000 పైచిలకు విద్యార్థుల ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి కేసీఆర్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా అంటే ఉద్యమ సమయంలో కేసీఆర్ ఉద్యమం మొదలు పెట్టినప్పటి నుండి కూడా 2001 నుండి 2014 వరకు ఒక జనరేషన్ పూర్తిగా కూడా తమ యొక్క జీవితాలను త్యాగం చేసింది. అంటే నేడు ఉద్యమకారులుగా మిగిలిపోయిన వాళ్ళందరూ కూడా ఒక జనరేషన్ పూర్తి స్థాయిలో కూడా తమ యొక్క జీవితాలను పరంగా పెట్టింది. కాబట్టి ఇప్పుడు బనకచెర్ల అనేది ప్రాజెక్టుకు సంబంధించి చర్చలు పెడతా అంటున్నాడు కదా. ఇది ఏపీతో చర్చలు కాదు, టీజీ చర్చలు కాదు కావాల్సింది. ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి తెలంగాణలో మేధావులు ఉంటే వాళ్ళను, ఇక్కడ సంఘాలు ఉంటాయి కదా వాళ్ళందరినీ పిలిచి చర్చ పెట్టాలి. వాళ్ళందరినీ పిలిచి చర్చ పెడితే అప్పుడు వాస్తవం ఏంది, రియాలిటీ ఏంది, వాళ్ళు ఏం చెప్తారు, తర్వాత ఏం జరుగుతుంది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలు చూసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరినీ కాదని వీళ్ళందరినీ కొట్టేసి తెలంగాణ ఉద్యమానికే సంబంధం లేదని, దాంతోపాటు ఇక్కడ ఉండే కృష్ణా గోదావరి జిల్లాలు మీకు ఏం సంబంధం లేదు, దాంతోపాటు కేంద్రం ఎక్కట్లో మా చేతిలో ఉంది కాబట్టి మీకేం సంబంధం లేదు, కాబట్టి మేము ఏమున్నా చంద్రబాబు రేవంత్ రెడ్డి కేంద్రం గిట్ల చూసుకుంటా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలు పూర్తి స్థాయిలో కూడా తమ యొక్క నిరసన జ్వాల అదే పోరాటం మళ్ళీ మొదలైతే తట్టుకోవడానికి నిలబడడానికి కూడా ఎవరు ఉండరు. ఇక నేను చెప్తున్నా కదా, మళ్ళీ ఇంకెవ్వరు కూడా కనబడరు. ఇక దాంతోపాటుగా మొత్తానికి బనకచెర్ల ఎపిసోడ్ ఆల్ పార్టీ మీటింగ్ జరగాలి. ఆల్ పార్టీ మీటింగ్తో పాటు ఇక్కడ మేధావులతో చర్చించాలి, ఇక్కడ నీటి రంగ నిపుణులతో చర్చించాలి. వీళ్ళందరితో చర్చించిన తర్వాత కృష్ణా బోర్డు కానీ గోదావరి బోర్డు కానీ దాంట్లో మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళందరితో అసలు ఏం చేద్దాం, ఎట్లా ముందుకెళ్దాం అనే ఎపిసోడ్ మాట్లాడి ఆ ఫైళ్ళని తయారు చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి విపక్షాలు మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడిన తర్వాత దాంతోపాటుగా ఇంకా ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే గత ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ సలహాలు తీసుకొని గప్పుడు పోయి మీటింగ్లో కూకోవాలి. ఇదంతా ఏది లేదు, పోయి మీటింగ్లో కూకొని ఎస్ షేకండి చాలా ఏందన్నా ఇది యాడిపోతుంది తెలంగాణ. ఇక ఇది అయిపోయి ఇక నిన్న గిదో కథ గిదొక్కసారి చూడండి. వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఒక వెలిగిన నేత, తర్వాత మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ప్రస్తుత ఎమ్మెల్యే. వేముల ప్రశాంత్ రెడ్డి ఇంట్లో ధ్వంసమైన ఫర్నిచర్ ఎందుకు ధ్వంసం చేశారు ఒకసారి చదువుదాం. ఏది ప్రశాంత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ దాడి, వెల్పూర్లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం, సవాళ్ళు ప్రతి సవాళ్లతో రోజంతా ఉత్కంఠ. ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడిన కాంగ్రెస్ నేత, ఫర్నిచర్ ధ్వంసం, కుటుంబ సభ్యులపై దాడికి యత్నం, అడ్డుకున్న బీఆర్ఎస్ నేతలు, ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తల అరెస్ట్ అంచు కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాం. కాదు నాకు అర్థం కాదు, తెలంగాణ ఏం చేద్దాం అనుకుంటున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏది ఘర్షణలతోని, తండ్లాటతోని, లేకపోతే ఫైటింగ్లతోని, దాడులు ప్రతిదాడులతోని ఇదంతా ఏం చేద్దామని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, నేను కాదంటలేను. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ కనుక అధికారంలో ఉన్నప్పుడు గిట్లనే ఊళ్ళల్లో సవాళ్ళు చేసిర్రా? చేయలే కదా. మాకు అధికారం ఉంది, మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి మేము చెప్తే వింటాడు, లేకపోతే పోలీస్ వ్యవస్థ అంతా మన చేతుల్లోనే ఉన్నది, మేమేం చెప్తే అది నడుస్తుంది అని బీఆర్ఎస్ వాళ్ళు గిట్లే చేసిర్రా ఎక్కడన్నా? మీరు ఎన్ని సవాళ్ళు విసిరినా ప్రతి సవాలుగా వాళ్ళు ఏం చేసిరు, ప్రెస్ మీట్ పెట్టి మాత్రమే వ్యాఖ్యలు చేసిరు. కానీ ఈ వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటికి పోయి ఈ ఫర్నిచర్ పగలగొట్టుడు ఏందా నాకు అర్థం కాదు. ఏ హక్కు ఇచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది మీకు అసలు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు దాడులు ప్రతిదాడులు దేనికి సంకేతం? అల్లర్లకు దారితీస్తాయి, అలజడికి దారితీస్తాయి, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. దాని తర్వాత చాలామంది మీద ఎఫ్ఐఆర్లు అయితే అప్పుడు పూర్తి స్థాయిలో కూడా అమాయకమైన ప్రజలు జైళ్లలో మగ్గుతారు. మీకు తెలుసో తెలియదు, వికే సింగ్ అని ఉండే జైళ్ల శాఖ సంబంధించిన డీజీ గతంలో. అయితే నేను గతంలో ఒక శాటిలైట్ సంస్థలో పనిచేసినప్పుడు దానికి సంబంధించిన ఎపిసోడ్లో భాగంగా వెళ్ళిన, దాని తర్వాత వ్యక్తిగతంగా పూర్తి స్థాయిలో జైళ్ళను విజిట్ చేయాలనే ఆలోచనతో వెళ్ళిన. అక్కడ పూర్తిగా ఇప్పటి వరకు కూడా అప్పుడు ఆయన చెప్పిన మాట, నేను చెప్పిన మాట కూడా అది వికే సింగ్ సార్ అని ఉంటారు జైళ్ళ ఐజీకి సంబంధించి. ఆయన ఏమని చెప్పిండంటే చాలా స్పష్టంగా చెప్పాడు, జైళ్ళల్లో మొగ్గుతున్న వాళ్ళందరూ కూడా చాలా వరకు కూడా అమాయకమైన ప్రజలే. చాలా వరకు ఆయన చెప్పిన స్టేట్మెంట్ అది, అప్పట్లో పేపర్లో ఉంటుంది చూడుర్రి. ఇప్పుడు ఈరోజు ఈ దాడులు ప్రతి దాడులతో మళ్ళీ ఎవరిని తీసుకుపోయి జైళ్ళల్లో ఇద్దాం అనుకుంటారు.
అరే కాంగ్రెస్ అధికారంలో ఉండొచ్చు భయ్, రేపు పొద్దుగాల బీఆర్ఎస్ వస్తుంది, బీజేపీ వస్తుంది, లేకపోతే వేరే పార్టీలు వస్తాయి. ఇవాళ సెంట్రల్లో కాంగ్రెస్ ఏది బీజేపీ ఉండొచ్చు, రేపు పొద్దుగాల ఏది అన్ని పార్టీలు కలిసి రావచ్చు, లేకపోతే కాంగ్రెస్ అధికారంలోకి రావచ్చు. ఏది అధికారం అనేది అశాశ్వతం. ఇప్పుడు మీరు దాడులు చేస్తారు, మళ్ళీ పోయి వాళ్ళు ప్రతి దాడులు చేస్తే పరిస్థితి ఏంది? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లున్నారంటే మీకు మళ్ళా చెప్తున్నా, గుర్తుపెట్టుకోర్రి. ఇన్నాళ్ళు అధికారం అనే ఒక సంఖ్యలు వేసి ఉన్నాయి వాళ్ళ చేతులకు. ఇప్పుడు అధికారం అనే సంఖ్యలు తెప్పుకున్నారు. నేను చెప్తున్నా కదా, అధికారం అనే సంఖ్యలు ఉన్నాయి కాబట్టి మేము ఏం చేసినా ప్రజల్లోకి తప్పుడు సంకేతం పోతుంది, మా ప్రభుత్వం మీద తప్పుడు అంటే తప్పుడు రకమైన ప్రచారం కానీ తప్పుడు విధానం చేస్తున్నారు అనే ఆలోచన ప్రజల్లోకి వెళ్తుంది అని సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అట్లా లేరు భయ్, దేత్తడి పోచమ్మ గుడి అన్నట్టున్నారు వాళ్ళు. మన భాషలో చెప్పాలంటే ఇక దారుణమైన వాళ్ళు ఎట్లున్నారు అంటే, మీరు ఏం చేస్తే దానికి 1000 రెట్లు స్పందించే తిరుగున్నారు. నేను మళ్ళీ ఇప్పుడు ఈ ఎపిసోడ్ అని కానీ ఇలాంటి సంస్కృతి మంచిది కాదు అని చెప్తున్నా నేను. మా కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, మేము పోయి దాడులు చేస్తాం, ప్రతి దాడులు చేస్తాం, తప్పది. ఎవరి మీద జరిగినా ఎక్కడ జరిగినా అది దాడి అనేదే తప్పు. దాడులు ప్రతి దాడులు కాదు, చర్చలు ప్రతి చర్చలు మంచివి ఈ తెలంగాణ సమాజానికి. ఇక ఆంధ్రప్రదేశ్తోని ప్రభుత్వం ఏదైతే దోస్తానం చేస్తుందో మరి అక్కడికి సంబంధించిన సంస్కృతిని కూడా ఇక్కడ విష సంస్కృతిని కూడా ఇక్కడ ఏమన్నా ఏది పూర్తి స్థాయిలో ఇట్లా జల్లుతానట్టున్నది. అరే ఈ దాడులు ప్రతి దాడులు దేనికి సంకేతం అన్నా ఒకసారి ఆలోచించండి. ఏంది వేముల ప్రశాంత్ రెడ్డి ఎంత సౌమ్యుడు, ఎంత ప్రశాంతంగా ఉంటాడు, ఎంత నవ్వుకుంటా హాయిగా మాట్లాడతాడు. అది విపక్షమా అధికారమా మానోడా కాదా శత్రువా గిత్రువా ఏది ఉండదు ఆయన మనసులో. దిల్దార్ మనిషి. గాయన ఇంటి మీదకి పోయి మళ్ళీ ఊళ్ళే ఉన్న ఇంటికాడ ఎవరు ఉంటారు, వాళ్ళ అవ్వనాయన ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు. వాళ్ళ ఇళ్ళలో పోయి ఫర్నిచర్ పోయి వాళ్ళ ఇళ్ళలో కొడితే ఏమవుతుందన్నా నాకు అర్థం కాదు. ఇది కరెక్టేనా? నాకు అర్థం కాదు. కాంగ్రెస్కు సంబంధించిన ఓ నేత నిన్న ఆడి పోయిండట, పోతే ఆయన ఏం చేసిలు మాట పెరిగి తన్నుకున్నారట. ఏమవుతుందాడా? ఇప్పుడు నాది అధికారం ఉన్నది, నాకు బలం ఉన్నది, నేను ఏం చెప్పినా అర్థం అంటే కుదరదు కదా అది. ఇప్పుడు బీఆర్ఎస్ అనేటోళ్ళు ఇన్నాళ్ళు వాళ్ళ చేతులకు సంఖ్యలు ఉన్నాయి. ఇప్పుడు చాలామంది కూడా నేను నిన్న ఒక ఆర్టికల్ కూడా చదివిన పూర్తి స్థాయిలో. ఏంది అంటే కేంద్రం నుండి ఒక ఆర్టికల్ ఉండే, అప్పటి విపక్ష పార్టీలలో అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము పోయినాం. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా నేను చెప్తున్నా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కు సంబంధించి సోషల్ మీడియా మీద కేసులు పెట్టద్దు అనేది ఒకటి వచ్చింది. ఎప్పుడు వచ్చింది అంటే ఆ ఆర్డరు ఏంది రికార్డింగ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ హానరబుల్ సుప్రీంకోర్ట్ ఆర్డర్ డేటెడ్ 24/24 తేదీ 3వ నెల 2015 వచ్చింది. సోషల్ మీడియా వాళ్ళ మీద అసలు కేసులే పెట్టద్దని. ఈ ఆర్డర్ కాపీ నా దగ్గర ఉన్నది. మరి ఈ ఆర్డర్ కాపీని అప్పుడు పూర్తి స్థాయిలో కూడా సెక్షన్ 66A ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద 2000 కింద దీన్ని పూర్తి స్థాయిలో అసలు సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులే పెట్టద్దని కేంద్రం సర్క్యులర్ జారీ చేసింది. కానీ ఇవాళ ఆ పరిస్థితి ఉందా? మనం ఫ్యాక్ట్ మాట్లాడాలి. పేపర్ వరకే పరిమితమైంది, కానీ బియాండ్ ప్రాక్టికల్గా సోషల్ మీడియాకు సంబంధించి ఆ గైడ్లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టు రిలీజ్ చేసిన ఆర్డర్కు సంబంధించి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎక్కడ అనున్నదా అది? నేను చెప్తున్నా కదా, ఈరోజు సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెట్టబట్టే వాళ్ళ మీద ఎవ్వరు భయపడేటట్లు లేరు ఇక్కడ. అందరూ కూడా ఏంది అంటే ప్రతి వాడిని రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు మంచి జరిగితే మంచి జరుగుతుంది అని చెప్తా. మొన్న మా రేవంత్ రెడ్డి మంచి చేసిండు, అదేంది రేషన్ కార్డులు ఇచ్చిండు. అది గత ప్రభుత్వం నుండి పెండింగ్లో ఉన్న ఎపిసోడ్. అది అంటే కొంతవరకే జరిగింది, పూర్తి స్థాయిలో జరగలే. అది ఒక మంచి పరిణామం, దాన్ని స్వాగతిస్తాం. కానీ ఈ ఎమ్మెల్యేల ఇండ్ల మీద లేకపోతే ఎమ్మెల్యేలకు సంబంధించి సవాళ్ళు చేసి ముఖ్యమంత్రి సవాల్ చేసి ప్రతి సవాల్ చేసి అప్పుడే కూకున్నాడు. వీళ్ళకేం పని నాకు అర్థం కాదు. కాంగ్రెస్ దాడి ఇది ఎంతవరకు కరెక్ట్? నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ కార్యకర్తలైనా బీఆర్ఎస్ కార్యకర్తలైనా దాడులు ప్రతి దాడులు అనేది తెలంగాణ సంస్కృతి చరిత్రలో లేదు. మీరు ఒకసారి 2001 నుండి 2014 వరకు ఉద్యమాన్ని చాలా దగ్గర నుండి చూడండి. ఎక్కడన్నా దాడులు ఆంధ్ర వాళ్ళ మీద చేసినామా? ఎక్కడన్నా పూర్తి స్థాయిలో నిరసనలు వ్యక్తం చేసినాం, శాంతియుతంగా పోయినాం మనం. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా దాడులు ప్రతి దాడులు చేస్తే ఏంది పరిస్థితి ఇది? ఈరోజు ప్రశాంత్ రెడ్డి అనేటైన ఎంత సౌమ్యుడు, వాళ్ళ ఇంటి మీదకి పోయి వాళ్ళ ఇళ్ళల్లో ఉండే వృద్ధుల మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడి చేసుడు ఏందండి? అరే మీకు ఏదన్నా సమస్య ఉంటే చర్చ పెట్టుకోరి, 10 మంది కాదు 100 మందిని పిలుచుకోరి, పోలీస్ పహారా పిలుచుకోరి, మీకు అధికారం ఉంది కదా. ఇవో నేను చెప్తున్నా కాంగ్రెస్ సంబంధించిన ప్రతి ఒక్కరికి, మీరు చర్చ చేస్తే దానికి సమాధానం చెప్పలేకుండా ఉండాలి మళ్ళీ ప్రతిపక్షాలు. అలాంటి చర్చ చేయండి.
ఈ దాడులు ప్రతి దాడులతో పోతే ప్రభుత్వానికి మైనస్, మీకు మైనస్, ముఖ్యమంత్రి సీరియస్ అవుతాడు, మన పార్టీ లోపడే అంటాడు లాస్ట్. గదే అవుతాడు. మీకు రేవంత్ రెడ్డి గురించి తెలియదు. రేవంత్ రెడ్డి గురించి మీకు తెలియదు. నేను చెప్తున్నా కదా, అసలు రేవంత్ రెడ్డి గురించి ఎవరికి తెలియదు. మన పార్టీ కదా, మా రేవంత్ రెడ్డిని మా మాట అస్సలు వినడు ఆయనే. మీరు దాడులు ప్రతి దాడులను సంస్కృతిని కనుక ప్రోత్సహించుకుంటూ పోతే పార్టీకే నష్టం, అది ముఖ్యమంత్రి గారికే నష్టం. ఇప్పుడు ఒక ఏంది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు ఆయన ఇంటి మీద దాడి జరిగింది. ఇప్పుడు ఆయన పోయి పూర్తి స్థాయిలో ఏమంటాడంటే ఇప్పుడు సామాన్యులకు రక్షణ ఉన్నదా అని అడుగుతాడు. అప్పుడు దానికి ఏం సమాధానం చెప్తాలే మీరు? ఇప్పుడు ఎమ్మెల్యే అయిన నాకే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుని నా ఇంటికి నా కుటుంబ సభ్యులకే ఈ తెలంగాణలో రక్షణ లేదు, మరి అలాంటప్పుడు సామాన్యుల పరిస్థితి ఏందని ఎమ్మెల్యే గారు అడుగుతారు. మరి కాంగ్రెస్ దీనికి ఏం సమాధానం చెప్తుంది? అప్పుడు ఎవరికి నష్టం? నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఆలోచించుకోవాలి. మనం రాజ్యాంగబద్ధంగా పోవాలి, రాజ్యాంగం ప్రకారమే నడవాలి. ఇప్పుడు వేముల ప్రశాంత్ రెడ్డి పోయి ఎఫ్ఐఆర్ నమోదు చేయమంటాడు, చేస్తారు. చేసిన తర్వాత ఎన్ని ఎఫ్ఐఆర్లు కావాలి? అది ఎవరికి నష్టం? ఎఫ్ఐఆర్ అయిపోయిన రోజు పూర్తి స్థాయి మామిడి తోపు తురుము అంటారు కావచ్చు, తర్వాత వారం పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కేసులు నేను తిరుగుతున్నా చూడు. ఒక భాష లేపల కుక్కను తిరిగినట్టు తిరుగుతున్నా, సుక్కలు కనబడతాయి అవి, మీరు అనుకుంటున్నారేమో. తర్వాత ఎవరికి ఇబ్బంది అంటున్నా, అవి నడుతూనే ఉంటాయి, వాయిదాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటారు. ఏది చేసినా రాజ్యాంగబద్ధంగా చేయండి. ఎట్లా అంటే ఒక చర్చ పెడితే వందలాది మంది అవసరం లేదు, అటో 10 మంది ఇటో 10 మంది కూర్చొని ఆ లైవ్ డిబేట్లో పెట్టుర్రి, దానికి నా కెమెరాలే తీసుకొస్తా, అక్కడ లైవ్ పెడదాం, చర్చించుకుందాం శాంతియుతంగా. ఈ దాడులు ప్రతి దాడులు చేస్తే ఒక ఎమ్మెల్యే మీద ఇంటి మీద దాడి జరిగితే తెలంగాణలో సామాన్యుల పరిస్థితి ఏంది అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఇప్పుడు దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్తారా? ఎవరైనా వాడు పోయింది ఇటు రమ్మని అంటాడు. మీకు తెలియదు రేవంత్ రెడ్డి గురించి, నన్ను అడుగురి. ఎవరైనా వాళ్ళు పోయిన ఇటు పట్టుకరా వాళ్ళని అంటాడు. అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేస్తేనే పిచ్చి తిట్లు తిట్టిండు. ఈరోజు వీళ్ళ పరిస్థితి కూడా గదే అవుతుంది. వేముల ప్రశాంత్ రెడ్డి అనేటాయనే ఆయన అధికారంలో ఉండని, విపక్షంలో ఉండని, లేకపోతే ఎమ్మెల్యేగా ఉండకపోని ఆయన చాలా హాయిగా అందరినీ పలకరించే వ్యక్తి. ఇంకా ఆయన ఇంటి మీద దాడి చేస్తే ఏమని ఉంటుందా? ఇప్పుడు అయిపోయాయి, ఇంకేమున్నది? రాష్ట్రంలో ఎమ్మెల్యేకు సంబంధించిన ఎమ్మెల్యేకే రక్షణ లేదు, ఇక మా పరిస్థితి ఏంది అంటారు. అప్పుడు ఏం సమాధానం చెప్తారు? గుడ్డి గుర్రాల పనులు దోముర్రి, కొడుగుడ్డు మీద ఈకలు బీకుర్రి. ఇదే అయితే తెలంగాణలో ఇంకేమవుతుందండి? పాపం కావాలి ఇంటి మీద వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్యేల ఇళ్ళ మీద దాడులు చేస్తున్నాయి. దరిద్రం కాకపోతే ఏం సంస్కృతి? యాడ్ నుండి వచ్చింది అది? ఎమ్మెల్యేల ఇండ్ల మీద గదా. ఇగో ఇదేం సంగతి ఏందో చెప్పురు మరి. కొంచెమన్న మానవత్వం ఉంటే, మానవత్వ కోణంలో మనకు స్పృహ ఉంటే దీని గురించి పోరాటం చేయరు. గురుకులాలలో ఫుడ్ పాయిజన్ 30 మందికి విద్యార్థులకు అస్వస్థ. జగిత్యాల ఎంజేపీ బాలికల పాఠశాలల్లో ఘటన, దవాఖానకు తరలించి చికిత్స. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్లో చికిత్స పొందుతున్న ఓ గురుకుల విద్యార్థినికి సంబంధించి ఏ తల్లి కన్న బిడ్డలు నేను లాయర్ కావాలని, కలెక్టర్ కావాలని, ఎస్పీలు కావాలని, లేకపోతే ప్రభుత్వ శాఖలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే ప్రభుత్వ శాఖలలో అత్యున్నతమైన పదవులలో ఆ ఉద్యోగాలు సంపాదించి నా గ్రామానికి, నా ఊరికి, నా మండలానికి పేరు తీసుకురావాలని ఎంతోమంది యువత రకరకాలుగా వాళ్లకు ఇంట్లో తినడానికి తిండి లేక, చదవడానికి స్తోమత లేకున్నా కూడా ఆశ్రమ పాఠశాలల గురుకులాలకు, కస్తూరిబాగు లాంటి అనేక ఈ రోజులలో చాలా ఇబ్బంది పడుతూ కూడా చదువుకుంటా ఉంటే పట్టెడన్నం పెట్టలేని మన ప్రభుత్వాన్ని ఏమందా? ఒక బుక్కెడు బువ్వ కడుపు నిండా పెట్టలేకపోతుంది. నిన్న ఒక సంఘటన జరిగిందా? మొన్న ఒకటి జరిగిందా? అవతల మొన్న కూడా ఒకటి జరిగిందా లేదా? గురుకులాలల్లో బువ్వ పెట్టకపోతే ఇక మనం ప్రభుత్వం ఎందుకు, మనం ప్రజలు ఎందుకు, ప్రభుత్వం ఎందుకు నడుస్తుంది, రాజ్యాంగం ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఇక నాకే చెప్పుర్రు, మీరే చెప్పుర్రు. ఇక ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా, తెలంగాణ ప్రాంత ప్రజలంతా డిస్కషన్ రోజు, అరే నా బిడ్డలకు బుక్కడు బువ్వ పెట్టని ప్రభుత్వం నాకెందుకు అయ్యా అంటుర్రు. నువ్వు ఏ చేసినా చేయకుండా ఈ తెలంగాణలో 3 చాలా విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఒకటి, విద్యకు సంబంధించి చాలా స్పష్టంగా ఉండాలి. ఎంత అంటే చాలా కఠినమైన నియమ నిబంధనలు ఉండాలి. ఎవరైనా అక్కడ ఫుడ్ పాయిజన్ జరిగితే మొత్తం అందరినీ, ఇక్కడ ప్రిన్సిపాల్ కారణం మొదలు పెడితే టీచర్ల మొత్తం ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేయాలి. ఆ భయం లేదు ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు కూడా క్యారేజీలు తెచ్చుకుని అట్లా తింటారేమో, వాళ్ళకు కూడా అదే ఆ బువ్వ పెట్టిన వాళ్ళకి స్పెషల్ వంటకాలు ఉంటాయి. నేను చూసిన గిన్నె చూసిన వాళ్ళకి స్పెషల్ వంటకాలు ఉంటాయి.
విద్యకు సంబంధించి ఎంత కఠినంగా ఉంటే అంత మంచిది. దాంతోపాటు వైద్యానికి సంబంధించి కూడా అంతే కఠినంగా ఉండాలి. మూడోది అవినీతి. ఈ మూడును కనుక కట్టడి చేస్తే వ్యవస్థ మంచిగానే ఉంటుంది. విద్య, వైద్యం, అవినీతి. ఈరోజు పూర్తి స్థాయిలో ఒకసారి చూడురి, తెలంగాణలో ఏ తల్లి కన్నా బిడ్డలో కదా, అందరు మన బిడ్డలే. పేద బడుగు బలహీన వర్గాలు అంటాం కదా మనం, మైకిత్తే రాజకీయం. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మా ఇంటికి రకనం, మా ఇంటి ముద్దు బిడ్డ, ఏదో మన బిడ్డ కొడుకు ముడ్డిగడిగినట్టు మనం చెప్తారు కదా. ఓ స్లోగన్స్ ఇస్తా అంటారు కదా రాజకీయ నాయకులు. ఆ పార్టీల మీటింగ్లో పోతా అంటే ఆడిడ కనబడతా అంటారు. నాకు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన కులంలో పుట్టలే, మనకు తెలియదు, మనకు సంబంధం లేదు. ఆయన ఎక్కడ నుండి ఆశాజ్యోతి అయిందో నాకు అర్థం కాదు. చెప్తా అంటారు కొన్ని. ఇవన్నీ చెప్తా అంటే బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే, గురుకులాలలో పోతానో, కస్తూరిబాగు పోతానో, ఆశ్రమ పాఠశాలలో, ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా గురుకులాల్లో మాత్రం ఇదే కథ గిట్టనే అవుతుంది అసలు. ఎందుకంటే చిన్న చూపు దేనికో నాకు అర్థం కాదు. మరి అలా పనిచేసే సార్లు ఉంటారు కదా, మరి వాళ్లకు బిడ్డలు ఉంటారు కదా. మన ముఖ్యమంత్రి గారికి, మన మంత్రులకు సంబంధించి, మన ఎమ్మెల్యేలకు సంబంధించి పదవులలో ఉన్నారు కదా, పోవచ్చు కదా. పోయి ఎవరా ఏందా ఆ సంఘటన ఎందుకు జరుగుతుంది అనే మీద దాని మీద రివ్యూ పెట్టచ్చు కదా. మన బిడ్డలే కదా అని కడుపులో అద్దుకోవాలి కదా. బుక్కెడు బువ్వ కోసం ఏంది తిప్పల. ఎవరు తిన్నా కూడా ఫుడ్ పాయిజన్ అవుతుంది. అవులా దావకాన్లలో పోతే ఇక వాళ్ళు ఏం చదువుతారు, ఏం కలెక్టర్లు అవుతారు, ఏం లాయర్లు అవుతారు, ఏం ఎస్పీలు అవుతారు, ఏం పైలట్లు అవుతారు, ఏం శాస్త్రవేత్తలు అవుతారు. వాళ్ళు ఏం కావాలి, వాళ్ళ లక్ష్యం, వాళ్ళ ఆశయం ఎట్లా మరి. అంటే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటారు కదా. నేటి బాలలే రేపటి ఏంది అంటే బుక్కెడు అన్నం కోసం అల్లాడిపోయే పేగులు అవి. చూడుర్రి, ప్రభుత్వానికి నేను హితబోధన చేస్తాను. మన భాషలో చెప్పాలంటే హితబోధన చేస్తాను. ఇప్పటికైనా జర మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు అందరు కలిసి పోయి ఈ పంచాయతీ ఏందో తెగొట్టి రారి. ఇంకొకసారికి ఇట్లా జరిగితే బిడ్డ కఠినంగా ఉంటుంది అని ముఖ్యమంత్రి సీరియస్ ఆర్డర్స్ రావాలి. అసలు ఎవరికి కూడా చెవు మీద పెయిన్ వారినట్టు కూడా లేదు ఈ అధికారులకు. నాకైతే ఏమో అర్థమవుతుంది. ఆ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఓ అంటారు, మరి వాళ్ళు ఎక్కడ ఉంటారో, ఏం చేస్తారో, నెల నెల జీతాలు లచ్చలట. మరి వాళ్ళు లచ్చలు ఏం చేస్తారో నాకు అర్థం కాదు. అంతగానం పని ఉంటుందో నాకైతే అర్థం కాదు. నేను చాలా వరకు చూసిన, పొద్దుగాల 10 అంటే 11 వస్తారు సారు, సాయంత్రం 5 అంటే 4 జంపు, మళ్ళీ వారంలో 3 రోజులు కలెక్టర్ కాన్ఫరెన్స్ ఉందని, 2 రోజులు మీటింగ్ ఉన్నదని, ఒకరోజు నాకు వ్యక్తిగత పని ఉన్నదని, ఒకరోజు మా డ్రైవర్ రాలేదని. ఇవన్నీ ప్రాక్టికల్, బియాండ్ ప్రాక్టికల్గా ప్రజలు చర్చించుకుంటున్న విషయాలు ఇవన్నీ, నేను చెప్పే విషయాలు కాదు. ఈరోజు నేనేమంటున్నానంటే తెలంగాణ అనే మన రాష్ట్రంలో గివి జరగద్దు. మన బళ్ళు చూసి ఇతర రాష్ట్రాలు వా అనాలి. రేవంత్ పరిపాలన అంటే సూపర్ ఉండాలి, గిట్లుంటా అది. రేవంత్ అన్న మన ఇజ్జత్ పోతుంది గిట్లుంటే. నేనే చెప్తున్నా కదా ఎట్లుండాలి పరిపాలన, వరవ్వా అనేటట్టు ఉండాలి. ఇక మా మంత్రి వచ్చిండని, మంత్రి తుమ్మల వచ్చాను. ఏమంటాడు, వరి సాగు అరిష్టం. మా సారుకు కూడా ఉన్నట్టున్నది, 100 ఎకరాలు ఏమో 50 ఎకరాలు ఉన్నట్టున్నది తుమ్మల. వరి సాగు అరిష్టం. ఏం చేయమంటావు మరి? ఎక్కడ పడితే అక్కడ సాగు చేస్తున్నారు. ఇంట్ల మీద ఏమన్నా చేస్తున్నారా మీరు? ఇంటి కింద, ఇంటి మీద, సెల్లార్లా, లేకపోతే రోడ్ల మీద ఏమన్నా చేస్తుర్రా? ఎక్కడ పడితే అక్కడ సాగు చేస్తున్నారట. గుట్టలు కొండలను కూడా వదులుతలేరు. మంచి పనే కదా, దాంట్లో తప్పే ఉన్నది. తాతల కాలం నుంచి ఇలాగే చేస్తున్నారు. మంత్రి తుమ్మల వివాదాస్పద వ్యాఖ్యలు. ఈ కథ ఏందో చూడాలి. తుమ్మలకి ఏమైంది? ఆయనకు కూడా వ్యవసాయ భూమి ఉన్నది. ఆ వ్యవసాయ భూమిలో ఏంది ఫామ్ హౌస్ ఏదో ఉంటుంది. ఆ ఫామ్ హౌస్కు సంబంధించి తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి ఏందట, ఈయన బాధ ఏందట ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి చెప్తే ఇంటలేటట్టు, వీళ్ళకి భయం లేదు అసలు. వరి సాగు అరిష్టం, మంత్రి తుమ్మల వివాదాస్పద వ్యాఖ్యలు. ఏందట, మోటార్ లిఫ్ట్ల కింద వ్యవసాయం చేయడం అరిష్టమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది తాతలు తండ్రుల నుంచి వస్తుందని పేర్కొంటూ ఒకంత అసంతృప్తి వ్యక్తం చేశారు. కొండల మీద కూడా వరి సాగు చేస్తున్నారని, ఇది కూడా అరిష్టమని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కొహేడ మండలం బసవాపూర్ గ్రామ పరిధిలో రామారావు అనే రైతు భూమిలో ఆయిల్ ఫామ్ ప్లాంట్ను కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వరిలో ఆయిల్ ఫామ్ చేయాలని సూచించారు. కేంద్రం
తీరుతోనే ఆయిల్ ఫామ్ పంటలు ధర తగ్గిందని ఆరోపించారు. ఇతర దేశాల నుంచే వచ్చే నూనె దిగుమతిపై సుంకం తొలగించడంతో మన దేశంలో 2000 వరకు కూడా పంట ధర తగ్గిందని తెలిపారు. కేంద్ర స్వార్థం వల్ల రైతులకు నష్టం వాటిల్లుతుందని విమర్శించారు. బీహార్ ఎన్నికలు వస్తున్నాయని ఇలా ధరను తగ్గించి వేస్తున్నారని, త్వరలో దక్షిణాది మంత్రులతో కలిసి ప్రధానిని కలిసి ధరల పెంపు విషయంపై చర్చిస్తామంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఏమంటుర్రు అంటే కడుపు నిండినోనికి ఏం బాధ తెలుస్తుందండి, నాకు అర్థం కాదు. కడుపు ఆకలేయటోని తెలుస్తుంది. ఇప్పుడు ఈయన ఏమంటానంటే వరి సాగు అనేది అరిష్టం అట. మరి ఆయనకు కూడా ఉన్నది వ్యవసాయ క్షేత్రం మస్తు ఉన్నదట. 100 ఎకరం చిల్లర ఉంటుంది అంటారు. 50 ఎకరం 100 ఎకరం ఉంటుంది. ఆ 100 ఎకరాల 50 ఎకరాల మధ్యర ఊళ్ళె బొడ్ర అయినట్టు ఆడ ఫామ్ హౌస్ కూడా ఉంటుంది అనేది వాళ్ళు చెవులు కొరుక్కుంటున్నారు. మరి సారు కూడా బువ్వ తినాలి కదా, మరి వరే కదా పండించాల్సింది. ఒకసారి మనం ఆలోచిద్దాం, ఎందుకు ఇట్లా రైతులను ఒక ఇంత కించపరిచే విధంగా మాట్లాడతారు, నాకు అర్థం కాదు. ఎక్కడ పడితే అక్కడ సాగు చేస్తున్నారంటే భూమి మీదనే సాగు చేస్తారు. ఏది తలకాయ మీదనో లేకపోతే షెయి మీదనో, ఎక్కడ లేకపోతే బిల్డింగ్ల మీదనో లేకపోతే సెల్లార్లనో లేకపోతే రోడ్ల మీదనో, ఎక్కడ పడితే అక్కడ చేస్తలేరు కదా. ఏందండి మంత్రి గారు మీ పదవి ఏంది, మీ హూందాతనం ఏంది, మీ యొక్క ఏంది రాజకీయ అనుభవం ఏంది, మీరు మాట్లాడే మాట ఏంది? గిదా రైతులను ఇబ్బంది పెట్టే మాట, రైతులను గిట్ల కించపరుస్తారు. గిదేనా మీరు మంత్రి గురించి మాట్లాడేది? మా తెలంగాణ మా రైతుల పట్ల గిట్లనేనా మీరు వ్యవహరించే మాట? గిదేనా? ఏం అరిష్టం? ఉంచిర్రి, మీకున్న భూమి ఉంటుంది కదా, ఆ భూమి ఉన్న వాళ్ళందరికీ పంచుర్రి. ఆ కొండల మీద గుట్టల మీద ఎవరో అయితే సాగు చేస్తాలో వాళ్ళు ఇష్టం మొత్తం తీసుకుపోర్రి. ఇగో నాకు 100 ఎకరం ఉన్నది, 50 ఎకరం ఉన్నది, ఇగో రారి తలా ఎకరం తీసుకుందో రారి అని పంచుర్రి. మరి అట్లనన్నా చేయరు, మంచి పని అవుతుంది. అట్లనన్నా చేస్తే జర మంచిగా ఉంటుంది కదా, లేకపోతే ఇంకేముంటుంది చెప్పుర్రి. ఇక ఇది ఎట్లన్నదా. ఇక దీంతో పాటు ఇంకొక అంశం కూడా ఉన్నది. ఇక్కడ ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే గిడేనో కనబడ్డది నాకు. ఇది యూరియా ఇంకా దొరకలేదు. ఎరువుల కోసం రైతుల కోసం పొద్దుగాల నుంచే క్యూలో పడిగాపులు, చెప్పులు పాస్బుక్లతో బారులు, ఎండలో వృద్ధులు మహిళలు. ఇంకెన్నాళ్ళు ఈ బాధలు అంటున్న రైతులు. ఒక్కసారి మీకు చెప్తుంది, పొద్దుగాలనే లేచిన సంధి పనులల్లో పనగర్ర వేయకుండా, అంటే యాప పుల్ల వేయకుండా పోయి లైన్లో నిలుచుంటాడు. ఇక వాళ్ళ కొడుకో బిడ్డో ఎవరైనా ఉంటే పూర్తి స్థాయిలో వాళ్ళ లైన్లోకి వచ్చేటానికి ఈయన పోయి మోకం కడుక్కొని వస్తాడు. ఆయన ఇంతంత షాయదాగి బుక్కడంత బువ్వదిని ఈయన వచ్చి లైన్లో నిలుచుంటే మళ్ళీ మధ్యాహ్నం వరకు ఆయన ఇంతంత బుక్కడదని ఈయన వస్తాడట. సాయంత్రం వరకు పోయేటాలకు మళ్ళీ 1-2 ఇస్తాలట యూరియా బత్తాలు. మళ్ళీ ఈ యూరియా బత్తాలలో ఏంది, చెప్పుల లైన్లు ఉంటాయి, పాస్బుక్ లైన్లు ఉంటాయి, బస్తాల లైన్లు ఉంటున్నాయి, రాళ్ళు లైన్లు ఉంటాయి. ఇక చూడు, నేను చెప్పిన మాట కాదు ఇది, తెలంగాణ ప్రాంత ప్రజలు. ఇక చూడు, ఆధార్ కార్డు జిరాక్స్ కనబడితేనే ఉన్నది స్పష్టంగా. ఇగో రాయిగూడ లైన్లు ఉన్నది, కవర్ లైన్లు ఉన్నది. ఇక చూడు, ఇక్కడ సెల్ ఫోన్ లైన్లు ఉన్నది, ఇక్కడ చెప్పుల లైన్లు ఉన్నాయి. ఇగో చూడు, ఇటుక పిల్లలు కూడా లైన్లు ఉన్నాయి. ఈ ఎండలకు ఊకోబట్టే మన తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉన్నారు కదా, అందరు కలిసి డిన్నర్లు దావతులు లేకపోతే ఎవరైనా ఫంక్షన్ అయితే పోతారు కదా. గట్లనే అనుకొని ఢిల్లీ దగ్గరికి పోయి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి తెలంగాణకు కావాల్సిన యూరియా ఎంత, ఏమేం కావాలి గదేందో తీసుకొస్తే అయిపోతుంది కదా. ఈ పంచాయతీ రైతులకు ఎందుకు? అది తీసుకొచ్చి నిల్వలు చేసేసి పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న ఎక్కడైతే ఇస్తారో అక్కడికి పంపిస్తే అయిపోతుంది కదా. రైతులకు ఎందుకు ఇట్లా గోసపెడుతున్నారు? రైతుల ఉసురు తగిలిన ఏ ప్రభుత్వం ఉండలే మీరు అనుకుంటున్నారేమో. రైతే రాజాని ఉత్తగానిలే మీరు అనుకుంటారేమో. రైతు రాజుగా పరిపాలించగలరు, దాంతోపాటు రైతుగా కూడా పనిచేయగలుగుతాడు. కానీ మీకు 2 రావే అధికారంలో ఉన్న వాళ్ళకి ఏమొస్తాయి? ఈ రైతుల బాధలు గిట్ల ఎండలకు ఊకబెడతారు, సొమ్మసిల్లిపోతాళ్ళట ఎండల, మళ్ళీ వానలు కొడుతున్నాయట ఓ దిక్కు, ఆ శెత్తిర్లు పట్టుకొని నిలబడతాళ్ళట. ప్రజల బాధ ఇది, వర్ణాతీత బాధ. ఏడు మా తుమ్మల నాగేశ్వరరావు ఏడుండే గిడెన్నో కనబడే. ఏమయ్యా సారు దాని గురించి చెప్పదా? ఇక వరి అరిష్టమా గిరిష్టమా కాదు, దీని సంగతి ఏందో చెప్పరాదు జరా. గీవిటి గురించి అయితే మాట్లాడరండి. గీవిటి గురించి మాట్లాడితే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళ కష్టాలు బాధలు మాత్రం వద్దు, మనకు రైతుల గురించి ఎందుకు? రైతుల గురించి మాట్లాడితే నోరు దాండగా గిట్లనే ఉండరు. ఇగో ఇది గిట్లున్నదా, గీ కింద చూడరు, ఏం కట్టం వచ్చే రైతు నాకు. ఇది మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం కస్తూరి నగర్ గ్రామంలో నెర్రలు బారిన సాగుమడుగులకు బిందెలతో నీళ్లు పోస్తున్నాడు రైతు. ఇది వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్ నగర గ్రామంలో సాగునీరు లేక నెర్రలు బారిన సాగు మడులు, నెర్రలు బారుతున్న నారుమడులు. ఇక చెప్పుర్రి, ఇక మొన్నటికి మొన్న ఏడవ జగదీష్ రెడ్డి ఏడున్నాడా, ఇగోడు
ఈ పెద్ద మనిషి మొన్న సూర్యాపేటకు సంబంధించి కాళేశ్వరం నీళ్ళు ఎట్లొస్తాయి, సూర్యాపేటకు ఎన్ని నీళ్ళు వస్తాయి, వరంగల్ జిల్లాకి ఎట్లొస్తాయి, ఎట్లెట్లా ఏ ప్రాజెక్ట్ నుండి నీళ్ళు వస్తాయని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఇక హరీష్ రావు ఏడుండే ఇగో ఈ హరీష్ రావు ఇప్పటికీ 2-3 సార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. దేని మీద? కాళేశ్వరం ప్రాజెక్టు మీద. ఇక కేటీఆర్ ఏడవా ఇగో ఈ కేటీఆర్ ఏం చేసిండు, ఇప్పటికీ రైతులకు సంబంధించి నీళ్లను ఈర్రా నాయన అని మొత్తుకుంటాడు. మరి ఇలా ఏం చేస్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం? మన కాంగ్రెస్ అంటానా? మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది ఇది? పోయి మోటార్ ఉన్నది, దాన్ని పచ్చబట్టను ఒత్తిరమ్మంటాను గంతే. వీళ్ళు ఏం చేయని అవసరం లేదు. వీళ్ళకి ఇట్లా ఒక చెమట సుక్కగురు రానియం. జస్ట్ పోయి మోటార్లు ఉంటాయి, కన్నపల్లి పంప్ హౌస్, దాంతోపాటు కాళేశ్వరానికి సంబంధించి అది పోయి గిట్లా మోటార్ ఇట్లా ఒత్తెత్తే అయిపోతుందండి. కానీ ఒత్తుతలేరు. ఎందుకంటే మీరు చూసిలా మేడిగడ్డ దగ్గరికి ఎవరన్నా పోకపోతే మంచిగా ఖాళీగా ఉంటేనే పోయిరారి. దాదాపుగా 1,00,000 క్యూసెక్లు ఇన్ఫ్లో అవుతుంది, ఆ 1,00,000 క్యూసెక్లు అవుట్ఫ్లో అవుతుంది. ఎంత వరద వస్తుందో గంత బయటికి పోతుంది. అంటే నీళ్ళు ఉన్నాయి కదా, గా నీళ్ళనగా కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర పోయి దాన్ని స్విచ్ ఆన్ చేసి ఎత్తిపోతల పథకాల ద్వారా ఇప్పుడు అన్నారం ఉన్నది, సుందిల్లా ఉన్నది, ఎన్ని రిజర్వాయర్ లేవు, ఎన్ని ప్రాజెక్టులు లేవు. ఆ నీళ్ళన్నిటిని తోడి ఎత్తిపోయడానికి ఏం కట్టం అవుతుంది నాకు అర్థమైతే లేదు. ఇగో రైతుల బాధలు చూడురి. ఓరయ్యా, రైతు 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 పాడగాను నీ రాత అని ఉత్తగానే రాయలే రైతు గురించి. ఇప్పుడు మా ఎమ్మెల్యే పోవాలంటే 2 గన్మెన్లు ఉండాలి, డ్రైవర్ ఉండాలి, పిఏ ఉండాలి, బందోబస్తు ఉండాలి, ముంగట వెనకడ కుయ్యి కుయ్యి అనాలి. కానీ మా రైతులకు అవి ఇవ్వద్దు. నువ్వు కరెక్టు టైంకి కరెంటీ, నీళ్ళి, ఎరువులి, మద్దతు ధరి. నీ భాషలనే చెప్తున్నా. నీ రథచక్రాన్ని నడపడానికి ఎట్లయితే పూర్తి స్థాయిలో వాహనదారుకి ఎమ్మెల్యే, ఎంపీఓ, ముఖ్యమంత్రి ఉంటాడుగా, వాళ్ళకి వాహనాన్ని నడపడానికి డ్రైవర్ అయితే కావాలి, గా డ్రైవర్ లెక్క కరెంట్ ఇవ్వమంటారు. నేను చెప్తున్నా కదా. దాంతోపాటు నువ్వు పోవాలంటే కారు అయితే కావాలి, గట్లనే నీళ్ళు ఇవ్వమంటారు. దాంతోపాటుగా నాకు ఎరువులు కావాలంటారు. నీకు ఉంటారు కదా గన్మెన్లు రక్షణ కోసం, గట్లనే వాళ్ళకి ఎరువులు ఇస్తే ఆ పంటకు రక్షణ ఉంటుంది. నీకు సలహాలు సూచనలు ఇచ్చేసి అన్ని రాయడానికి పిఏలు ఉంటారు, గట్లనే మద్దతు ధర గీవులకి ఇవ్వమంటారు. ఎంత నరకం చూపెడతారో తెలుసా? అరిగోసపడుతున్నారు రైతులు. ఎటు చూసినా ఎక్కడ చూసినా రైతుల బాధ వర్ణాతీతంగా మారిపోయింది ఈరోజు. ఏమున్నది? బీడుబడ్డ భూములను, నిర్రల్బారిన నేలను, ఆ గదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గీ కట్టాలత్తానే తెలంగాణ కావాలన్నారు. నీళ్లు లేక గిట్లల్లాడిపోతున్నామనే తెలంగాణ కావాలన్నారు. గీ నెర్రల్బారిన నేలను చూడలేకనే తెలంగాణ కావాలన్నారు. గీ కరెంటు లేని కష్టాలు చూసే తెలంగాణ కావాలన్నారు. గీ ఎరువులు లేకనే తెలంగాణ కావాలన్నారు. తెలంగాణ ఉత్తగానే కావాలని ఎవరు అడగలే. నీళ్లు, నిధులు, నియామకాలతో దాదాపుగా పర్టికులర్ మీరు ఓన్లీ అదేదో ఆ దొంగ మేధావులు ఉంటారు కానీ నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్లైన్ ఒకటే కాదు. దాదాపుగా నేను చెప్తాను గుర్తు 9,000 అంశాలతో కూడిన తెలంగాణ కావాలని కోరుకున్నారు. మీరు ఇప్పటికీ నేను చెప్తున్నా, ఎవరన్నా తెలియకపోతే తెలుసుకోరు కానీ నీళ్లు, నిధులు, నియామకాలనే ట్యాగ్లైన్తో పాటు 9,000 అంశాలు ఒకటి కూడా కాదు. ఆస్తుల విషయంలో కానుండి దాంతో షానున్నాయి, మీకు చెప్తా అర్థం కాదు కానీ నేను రోజు మంచి వీడియో చేసి మీకు ఇస్తా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ దొంగలకు అర్థం కాదు ఈ దొంగలు ఏం చేస్తున్నారు, ఏం కథ అని. ఇయో ఏంది ఇక చూడు, మా విద్యాశాఖ మంత్రి ఎవరు ఉండే, మా రేవంత్ అన్ననే. నేను మర్చిపోయినా అన్నా, నువ్వేనా నా శాఖకు? ఓలొల్లి షట్, నువ్వు విద్యాశాఖ మంత్రి కదా, మరి ఏందే ఇదేందన్నా? ఇది చూసినావా? నేను పోను గురుకులానికి, నేను రాను బిడ్డో సర్కారు దావకాన అన్న చందంగా ఇప్పుడు అమ్మ నేను పోను గురుకులానికి అన్న రోజులు వచ్చినాయి. ఒకప్పుడు గురుకులాలలో సీట్ల కోసం పైరవులు పెట్టించుకుంటే నిజంగా ఇదైతే వాస్తవం. బీఆర్ఎస్ గవర్నమెంట్లు ఉన్నప్పుడు నాకు కూడా వైఆర్టీ అన్న మా బిడ్డకు పలానా గురుకులంలో సీటు కావాలనే, పరీక్ష రాసిన ఫలితాలు వచ్చినాయి. మాకు వేరే కాడ దూరపు ముఖాన వచ్చింది, మాకు ఇక్కడ కావాలి, మళ్ళా గీడ మాకు సీట్ రాలే అన్న, గిల్ల మాకు బయట సీట్ ఇప్పియరాదు. చాలా మంది అడిగారు, అబద్ధం ఎందుకు? అప్పుడు డిమాండ్ ఓ రేంజ్లో ఉండే. కానీ ఇప్పుడు ఏమైపోయింది చూడు, ఇప్పుడు సీట్లను సైతం ఖాళీ చేసి వెళ్ళిపోతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో మళ్ళీ వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ సంఘటనలు, మరోవైపు చిన్నారుల బలవన్మరణాలు, ఇంకోవైపు సరిగ్గా సౌకర్యాలు లేకపోవడంతో ఇంటిబాట పడుతున్నారు. ఇంటికి వెళ్ళిపోతున్న విద్యార్థులు ఇక్కడ బాత్రూంలో పాముకు సంబంధించి ఎమ్మెల్యేతో తమ బాధలు చెప్పుకుంటున్న విద్యార్థులు, నిరసన తెలుపుతున్న విద్యార్థులు. ఏంది? ఖాళీ అవుతున్న హాస్టల్లో మళ్ళీ వరుసగా ఫుడ్ పాయిజన్లు, భయంతో సూసైడ్ చేసుకుంటున్న చిన్నారులు, మరోవైపు సౌకర్యాలు లేక విద్యార్థుల ధర్నాలు, తరచుగా ఘటనలు జరుగుతున్న పట్టింపు లేని ఘటన. ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఇప్పటి వరకు స్పందించిన రేవంత్
భయంతో హాస్టళ్ల నుండి మా రేవంత్ రెడ్డి కొంచెం ఆలోచిస్తానట్టున్నది, బాగా పదును పెడుతుండు, మెదడుకు పదును పెట్టి విద్యాశాఖ మంత్రి నేనే, ఓకే తెలంగాణ ముఖ్యమంత్రి నేనే, తెలంగాణ హోంమంత్రి కూడా నేనే, తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కూడా నేనే, ఇంకేం పోస్టులు ఏమైనా మిగిలినాయి అన్నీ ఆయన చేతుల్లోనే ఉంటాయి. ఏందన్నా ఇది? ఏందే నువ్వు విద్యాశాఖ మంత్రి అయి ఉండి ఏంది చూడు గిట్ల అయిపోతున్నాయట వాళ్ళు. జర పూర్తి స్థాయిగా ఒకసారి ఫోకస్ పెట్టరాదు, నువ్వే ఫోకస్ పెట్టాలి. ఎవడు పెట్టినా మళ్ళీ అంత ఉత్తకతే అవుతుంది, నువ్వు రంగంలోకి దిగితేనే అవుతుంది అంటావు కదా. బీఆర్ఎస్ పార్టీకి సవాల్, బీజేపీకి సవాల్, ఆ సవాల్ గివ్వాలని పక్కన పెట్టి గిదట చూడు. గిడేనో వాయ కాంగ్రెస్ వాళ్ళేనో వాయ దాడికి దిగిరు కాదు, ఎక్కడ గిడేనో జరిగే కదా ఇప్పుడే. ఇగో గీ వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటికి పోయి గీ పగలగొట్టుడు కాదు, ఇగో గీడికి వచ్చి విద్యా వ్యవస్థ మంచిగా ఉన్నది, గురుకులాలలో సౌకర్యాలు మంచిగానే ఉన్నాయి, మేము ఖచ్చితంగా కూడా సౌకర్యాలను ఇంకా మెరుగుపరుస్తాం, ఇంకొకసారి ఫుడ్ పాయిజన్ జరగనివ్వం, పూర్తి స్థాయిలో బాధ్యత మాది అని తల్లిదండ్రులకు భరోసా ఇయ్యి. తల్లిదండ్రులకు భరోసా ఇయ్యమంటున్నా నేను. భరోసా ఇచ్చేసి వాళ్ళను పూర్తి స్థాయిలో బడిబాట పంపియ్యరంటాను. వానాకాలం దినం పురుగు పూసి వచ్చాయి, పాము కాటలు కానీ కరెంటు సరిగ్గా లేకపోవడం, బాత్రూమ్లల్లో ఇగో పాములు గిట్ల వస్తే పోరగాళ్ళు ఉన్నదే పసిబిడ్డలు ఎట్లా భయపడతారో, మళ్ళీ వారం రోజులు జ్వరం వస్తుంది వాళ్ళకు. ఏమయ్యా మంత్రులు చాలా మంది ఉన్నారు కదా, సీతకు ఉన్నది, కొండా సురేఖ ఉన్నది, ఏది పొన్నం ప్రభాకర్ ఉన్నాడు, మా ఉత్తమ్ చిచ్చి ఉన్నాడు, దాంతోపాటు మా కాక మంత్రి కోమటిరెడ్డి ఉన్నాడు, దాంతోపాటు శ్రీధర్ అన్న ఉన్నాడు. వామ్మో శ్రీధర్ అన్న మళ్ళా తర్వాత మొదలు పెడితే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. గింతమంది ఇంకున్నారు చాలా మంది. మరి మీరు అందరు ఉన్నారు, తుమ్మలు ఉన్నాడు, ఆ జూపల్లి ఉన్నాడు, గింతమంది మంత్రులు ఉన్నారు, బడి మొకాన పోతలేరాయ. సవాళ్ళు ప్రతి సవాళ్ళు మీడియా ముంగడికి వచ్చి ఏదో జరిగిపోతాం. ఈ కథ ఏందో చూడురి కొంచెం. మనం మానవత్వం, దాంతోపాటు మానవత్వ కోణంలో ఆలోచించాల్సిన విషయం ఇది. పసిబిడ్డల పంచాయతీ, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటారు చూడు, గా పంచాయతీకి ఇది ఏమైపోయాయి ఇది. ఇప్పుడు సవాళ్ళు, ఇప్పుడు పోయి ఇరగొట్టిరు కుర్చీలు. మరి ఈ పావును ఏం చేస్తారో ఆడి పోరి, ఆ బకెట్లను ఏం చేస్తారో, నిరసన తెలుపుతారు, ఇక్కడ పిల్లల దగ్గర పోరి. పాపం ఏంది కథ? దీని గురించి మాత్రం వద్దన్న, దీని గురించి మాట్లాడితే ఎట్లా? దాని గురించి మాట్లాడితే ఎట్లా? చూడు బనకచెర్ల పంచాయతీ ఇది ఇప్పట్లో ఒడవదు కానీ నాకు తెలుసు అది వచ్చేటట్టు లేదు. చూడుర్రి అసలు గీళ్ళు కిరాకబ్బా. ఉద్యోగం రాకనేమో మన నిరుద్యోగులు రోడ్ల మీద ధర్నా చేస్తారు. ఎక్కడ? ఆ ఇందిరా పార్క్ దగ్గర, లేకపోతే సెక్రటరియేట్కి అంటారు, ప్రజాభవన్ అంటారు. నిరుద్యోగులారా చూడుర్రి ఒక్కసారి ఇదే చూడు, ఒక్కసారి చూడుర్రి. చూడుర్రి ఒకే పేరు 4 జీతాలు, ఒక కాడ పని చేస్తే ఒక జీతం ఇచ్చుడే చక్కగా లేదు ఈ రోజులల్లా. అలాంటిది ఒక పేరు 4 జీతాలు, అవుట్ సోర్స్లో భారీ స్కామ్. వరెవ్వా ఏమున్నది? ఒకే వ్యక్తి 4-5 చోట్ల పనిచేస్తున్నట్లుగా రికార్డులు, ఏటా 160 కోట్లు స్వాహ. వరవ్వ ఏజెన్సీలు అధికారులు కుమ్మక్కు, పనిచేయని వారికి సైతం వేతనాలు, బినామీల జాబితాలో పొలిటికల్ లీడర్లు. ఊర్ని బినామీల జాబితాలో పొలిటికల్ లీడర్ మీకేం కక్కురు తెచ్చిందిరా? రాజకీయ నాయకులారా బాత్రూమ్లలో పినాయిలు కూడా తాగేటట్టున్నారు కదా పుక్యానికి వస్తే. ఒక వెనకట సామెత ఉంటుంది, బినామీల జాబితాలలో పొలిటికల్ లీడర్లు, ప్రైవేట్ ఉద్యోగులు, గృహిణీలు, ఆధార్ నెంబర్ ఎంట్రీతో పూర్తి స్థాయిలో గుట్టు రట్ట అయిపోయిందట. అక్రమాలకు చెక్ పెట్టేందుకు సర్కార్ కమిటీ. వారెబ్బా 160 కోట్ల రూపాయలు దొరకబెట్టిన మొగోడెవడో కానీ సెల్యూట్ ఆయనకు. సెక్రటరియేట్లో సుమారు 1000 మంది అవుట్సోర్స్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. అందులో సుమారు 50 నుంచి 60 మంది సెక్రటరియేట్లో కనిపించడం లేదని, వారంతా ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఆఫీసర్ల ఇండ్లలో పనిచేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇదైతే నేను చూసిన, నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా. నేను ఒక ఎస్పీ దగ్గరికి, ఒక ఎస్పీ కార్యాలయానికి అంటే పోతాం కదా ఐఏఎస్లో ఐపీఎస్లో వాళ్ళ దగ్గరికి, ఏదైనా మా ప్రెస్ మీట్లు అవి ఉంటే పోతాం కదా. అదేంది వాళ్ళనేమో అంటారా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు ఆయన, ఏఆర్ఓ సంథింగ్ ఏదో, నాకు సరిగ్గా ఐడియా లేదు. కానీ నేను బేటాలకు ఇట్లా మనం పార్క్లో దాన్ని ఏమంటారు గడ్డి కత్తిరిచ్చేది, ఇట్లా కత్తిరి. అరే చిచ్చా నువ్వు గిడేం చేస్తున్నావు అంటే ఇక్కడ డ్యూటీ మస్తు బాగా అనిపించింది అన్న. నేను చెప్తున్నా కదా, చాలా అంటే చాలా రంది అనిపించింది. చదువుకున్నా, నిజంగా చెప్తున్నా. ఒక కానిస్టేబుల్ కావడానికి మీకు తెలియదు, వాళ్ళు ఉరికిన గ్రౌండ్లను అడుగుర్రి, వాళ్ళు రాసిన పెన్నులను అడుగుర్రి, వాళ్ళు చదివిన పేపర్లను అడుగుర్రి, వాళ్ళు నిద్రలేని రాత్రులను ఆ చీకటిని అడుగుర్రి. నేను చెప్తున్నా కదా,
ఆకలితో అలమటించిన వాళ్ళ పేగులను అడుగురు, ఎంత కష్టపడతారు తెలుసా. గొడ్డు కట్టం అంటారు చూడు, గాడిద కట్టం గొడ్డు కట్టం అంటారు చూడు, అంతకంటే అధ్వానం ఉంటుంది. మళ్ళీ వీళ్ళు దాన్ని ఏమంటారు, 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు ఉరుకుతా అంటే గుండెలు పోతా అంటే అట్లా చనిపోయిన సంఘటనలు కూడా కోకొల్లో మీ అందరికీ తెలిసిన విషయం కదా, హార్ట్ బీట్కు సంబంధించి. ఇదంతా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరినీ తీసుకుపోయి ఐఏఎస్ 50-60 మంది ఎందుకు నాకు అర్థమైతలేదు. ఇతర దేశాలల్లో ఎంపీ గిట్ల పోతా అంటాడు, ఎమ్మెల్యే గిట్ల పోతా అంటాడు, ప్రెసిడెంట్ పోతే ఎవరు దేకడాడ. మనకాయనే ఇంతంత కార్పొరేటర్ అయితే పోలీస్ బందోబస్తు నానా హడావిడి. ఏందో నాకైతే అర్థం కాని పరిస్థితి. 50-60 మంది ఐఏఎస్ అధికారులు సీనియర్ ఆఫీసర్ల ఇళ్లలో పనిచేస్తున్నట్లుగా ఆరోపణలు అయితే ఉన్నాయి, పక్కా ఉన్నాయి. నేను 100 పేపర్లు చదవచ్చు గతంలో. ఇప్పుడు GADలోని ఓ ఐఏఎస్ అధికారి ఇంట్లో 4 పని మనుషులు అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా జీతాలు చెల్లిస్తున్నట్లుగా గుసగుసలు. కాదుగా ఐఏఎస్ ఇంట్లో పనిచేసే వాళ్ళకు మా పైసలు ఎట్లా ఇస్తారే నాకు అర్థం కాదు. ఆయనకు ఎట్లా జీతం వస్తలేదా? జీతం ఏమన్నా ఇస్తలేడా రేవంత్? మీకేమన్నా ఏది ఎంత కట్టం ఉన్నా ఎంత నట్టం ఉన్నా రేవంత్ రెడ్డి ఏం చెప్తాడో తెలుసా? పాప ఆయన పైసలు అప్పు తెచ్చైనా మీకు ఇస్తాడు, మళ్ళీ అప్పు మాదే. మా మీద ఇంతకుముందు తెలంగాణ ప్రభుత్వం 3 లక్షలు ఉండే ఒక మనిషి మీద, అది 4 లక్షలైంది. కేంద్రమో 4 లక్షలు వేసింది. నేను చెప్తున్నా కదా, ఈ రాష్ట్రంలో పుట్టినందుకు ఈ దేశంలో పుట్టినందుకు మా మీద వేస్తున్న అప్పులు ఇవన్నీ. ఐఏఎస్ అధికారి ఇంట్లో 4 పని మనుషులుగా అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా జీతాలు చెల్లిస్తున్నట్టుగా గుసగుసలు వినబడుతున్నాయి. అలాగే GADలోని ఓ సీనియర్ ఆఫీసర్ల ఇంట్లో పని మనుషులకు బంధువుల అకౌంట్స్లోకి సెక్రటరేట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా జీతాలు వెళ్తున్నాయట. ఓ నాయనో, ఏంది అంటే చదువు ఎక్కువ చదివితే ఎట్లుంటుంది అంటే ఇక తెలుగులు గిట్లనే ఉంటాయి, దీన్ని అతికే తెలివి అంటారు. ఇక మరి వీళ్ళని మొత్తం వీళ్ళ ఆస్తులన్నీ జప్తు చేసి వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని లోపలేయాలి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా మా SOT పోలీసులకు, మా టాస్క్ ఫోర్స్ వాళ్ళకు, మళ్ళీ SB వాళ్ళకు, ఇంకేమన్నా ఉంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ చెప్తున్నాయి. వీళ్ళందరూ ఆఫీసర్లు అందరూ మమ్మల్ని మా జోలికి రాకూరి, మాదే ఉంటుంది ఆ చిన్న బతుకులు, మా జోలికి ఏంది, గీవుల జోలికి పోరి. ఒక్కొక్కళ్ళ ఇంట్లో 4-5 అట, గీవుల జోలికి పోరి. వీళ్ళని ఏం చేస్తారో చేయరి. మన పైసలు ఇవి, మీకు ఓంగాళ్ళకి జీతాలు ఇవ్వాలి, కానిస్టేబుల్కి జీతాలు ఇవ్వాలి, అందరికీ జీతాలు ఇవ్వాలి కదా. ఆ జీతాలన్నీ వెళ్తే 160 కోట్ల అంటే ఏం తమాషానా? ఇక చూడరి ఎంత ముద్దుగా ఉన్నది నా సెక్రటరియట్ వరవ్వ, మంచిగా. ఇక చూడరు ఒకసారి చూడరు ఎంత అద్భుతంగా ఉన్నది. ఇలాంటి సెక్రటరియట్లో 160 కోట్ల స్వాహ. ఇక చూడరు గిట్ల అయిపోయింది. సో మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతుందంటే మన సెక్రటరియట్లనట 160 కోట్ల రూపాయలు జంపట. మొత్తం ఏంది ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు ఒకరి పేరు మీద 4-5 పనిచేస్తున్నారట. పనిచేస్తున్నట్టు రికార్డులలో చూపి జీతాలన్నీ తీసుకుంటారట. పాపం మా నిరుద్యోగులు నీతి నిజాయితీ నిబద్ధతతోని పుస్తకాల పురుగుల లెక్క మారుతారు. ఇగో గిది చూడురి, వీళ్ళు చదువు లేదు ఏది లేదు, వీళ్ళు చేస్తున్న పనులు ఇగో గిట్లున్నాయి. ఇక దాంతో పాటుగా మరో అంశం చూసిర్రా, ఈ అన్న యాదొచ్చిండా, ఈటల రాజేందర్. ఎవరైనా తెలంగాణ ఉద్యమకారుడు, నికార్సైన తెలంగాణ బిడ్డ, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. గతంలో BRS పార్టీలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిండు, ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేసిండు, ఆర్థిక శాఖ మంత్రిగా ఇక చాలా పదవులు చేసిండే. ఇక కేసీఆర్కి ఈయనకు మరి ఇక గెట్టు పంచాయతీ వచ్చినట్టు ఏడొచ్చిందో ఏం కథో కానీ పార్టీలకు వెళ్ళి అయితే బయటికి పంపించారు. తర్వాత అప్పుడున్న పరిస్థితులలో కమ్యూనిస్టు భావజాలం ఉన్నప్పటికీ కూడా మరి బీజేపీలో ఎట్లా జాయిన్ అయ్యింది అనేది నాకు ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్న. అది అట్లనే ఉన్నది, ఇంకా దానికి సమాధానం అయితే నాకు దొరకలే. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఈటల బీజేపీలో ఉంటాడా పోతాడా ఏంది అనేది ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా మారిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ చాలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుందన్న, మీకు తెలుసో లేదో. రాజాసింగ్ మీ అందరికి గుర్తున్నాడు కదా, నేను మొన్ననే అడిగిన రాజాసింగ్ గురించి, ఇప్పటివరకు నాకు రెస్పాన్స్ రాలే. రాజాసింగ్ భారతీయ జనతా పార్టీకి ఏం అన్యాయం చేశాడు? భారతీయ జనతా పార్టీలో జైన్ కాకుండా కార్యకర్తలను అడ్డుకున్నాడా, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను అడ్డుకున్నాడా, భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రజలల్లో పోరాట పటిమ రాకుండా అడ్డుకున్నాడా, భారతీయ జనతా పార్టీకి చెడ్డ పేరు ఏమైనా తీసుకొచ్చిండా, భారతీయ జనతా పార్టీ పేరు చెప్పి ఏమైనా దందాలు చేసిండా, భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆ పేరుతో ఆయన ఏమైనా ఎమ్మెల్యేగా గెలిచిండా, సొంత ఇమేజ్తోని సొంత పాపులారిటీతోని సొంత కష్టార్జితంతో ఎమ్మెల్యే పార్టీని బతికించిన వ్యక్తి రాజాసింగ్.
అలాంటి రాజాసింగ్ని బయటికి పంపించాలి కదా. నెక్స్ట్ ఈటల రాజేందర్ రాసుకోర్రి, ఇది చరిత్రలో గుర్తుండాలి మీకు. ఈటల వంతు వచ్చిందా? మొన్న రాజాసింగ్ గుడ్ బై టాటా భారతీయ జనతా పార్టీకి. నెక్స్ట్ ఈటల రాజేందర్ అయినా అధ్యక్ష పదవి విషయంలో ఊరించి ఉసురు అనిపించిన తీరు, అవమాన భారాన్ని తట్టుకోలేకపోతున్న అభిమానులు పొమ్మనలేక పొగబెడుతున్నారా? హుజూర్ నగర్ నేత గౌతమ్ రెడ్డి రాజీనామా దేనికి సంకేతం? నేను విషయం చెప్తాను నేను రీ, ఒకవేళ ఈటల రాజేందర్ కనుక ఇంకా బీజేపీలో ఉంటే, మీకు స్టోరీ తెలియదు కదా, అసలు స్టోరీ చెప్తాను. అసలు స్టోరీ చెప్పాలి, ఉన్న ముచ్చట్లు ఈడ ఎవరైనా రాస్తారు కానీ డెప్త్ స్టోరీ ఏంటంటే, మన ఈటల రాజేందర్ ఫస్ట్ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన నికార్సైన బిడ్డ. సరే కట్టమో నట్టమో పార్టీ మారిండి, అయిపోయింది, బీజేపీలోకి పోయింది. బీజేపీలకు సంబంధించి అధ్యక్ష పదవి కోసం పూర్తి స్థాయిలో కూడా వేచి చూసాడు. ఈటల రాజేందర్ మీద ఆరోపణ అనేది తప్పుముచ్చడు, ఎందుకంటే చాలా ఫేర్ మనిషి, క్లారిటీ క్లియర్గా ఉంటాడు, ఆయన తెల్ల పేపరస్ ఉంటాడు. అయితే ఇక్కడ ఈటల రాజేందర్ విషయంలో జరిగిన అన్యాయం ఏందో నాకైతే తెలియదు, కానీ భారతీయ జనతా పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యింది అనేది ఈ క్వశ్చన్గానే మిగిలిపోయింది. కమ్యూనిస్టు భావజాలానికి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి అసలు సంబంధమే ఉండదు. సరే మొత్తానికి భారతీయ జనతా పార్టీకి పోయిండు. పోయిన తర్వాత ఏమైండు? హుజరాబాద్లో ఓడిపోయిండు. ఇది కేసీఆర్ మీద పోటీ చేస్తాను గజ్వేల్కి పోయిండు, అక్కడ ఓడిపోయాడు. ఇక ప్రజలు ఇచ్చిన తీర్పు, దాన్ని మనం ఎవరైనా ఏం చేయలేం. కానీ దాని తర్వాత మల్కాజ్గిరి వచ్చిండు, తర్వాత ఎంపీగా గెలిచిండు. ఇప్పుడు ప్రస్తుతం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండి భారతీయ జనతా పార్టీ నుంచి. సో అధ్యక్ష పదవి రాబోతుంది త్వరలో 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 త్వరలో. మనం వెనకట ఒక సామెత ఉంటుంది, హనుమంతుని పెళ్ళి ఎప్పుడు అంటే రేపు అని డోర్ల మీద రాస్తారు అనేది ఏదో ఊళ్ళల్లో చాలా మంది అంటారు కదా. అట్లనే ఈటల రాజేందర్ అన్నకి ఇక రేపు రాబోతుంది రేపు రాబోతుంది రేపు రాబోతుంది. పాపం వాళ్ళ అభిమానులు సంబరాలు చేసుకున్నారు, ఇక ఆ సోషల్ మాధ్యమాలలో ప్రచారం చేసి అంత అయిపోయింది. మరి అధ్యక్ష పదవి రాలే అంటే ఈటల రాజేందర్కు ఉన్న అనుభవం భారతీయ జనతా పార్టీలలో ఉన్న నేతలను ఒకసారి కంపారిజన్ చేయాలి మనం. ఈటల రాజేందర్కు ఉన్న చరిష్మా, భారతీయ జనతా పార్టీలో ఉన్న నేతలకు సంబంధించిన చరిష్మా ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం, ఓకేనా. ఇది ఈటల రాజేందర్ అనే వ్యక్తి తెల్ల పేపరు, మరి మిగతా వాళ్ళు ఆలోచించుకోరు అంతే వాళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీ అందరికీ తెలుసు కదా, క్లియర్ కట్గా ఇగో ఇది పంచాయతీ అంతే, ఏం లేదు. ఇక బండి వర్సెస్ ఈటల. రామచంద్రరావు అధ్యక్షుడు కావడానికి బండి సంజయ్ ప్రముఖంగా ఉంటుంది. ఈటల రాజేందర్ అధ్యక్ష పదవి కాకపోవడానికి బండి సంజయ్ పాత్ర ఉన్నదనేది ఆ పార్టీకి సంబంధించిన నేతలు చర్చించుకుంటారు. మనకు సంబంధం లేని చర్చితే వాళ్ళు చర్చించుకుంటారు అని చెప్తాను. ఇదే భారతీయ జనతా పార్టీలో కనుక ఈటల రాజేందర్ ఎట్లనే కొనసాగితే రేపు భవిష్యత్తులో హుజూర్ నగర్ టికెట్ కోసం కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట, నేను చెప్పే మాట కాదండి. ఇది తెలంగాణ రాజకీయ నాయకులు చర్చలో భాగంగా వచ్చిన చర్చ. ఈటల రాజేందర్ మేలుకో, తన భవిష్యత్తును త్వరగా తెలుసుకో అనేటట్టు. అంటే తనకు అపారమైన అనుభవం ఉండొచ్చు కాక, ఎమ్మెల్యేలుగా, ఉద్యమ నాయకుడిగా, ఎంపీగా అన్నీ ఉండొచ్చు కనుక, కానీ ఇబ్బంది పడుతున్నాడు అనేది రాజకీయ నాయకులు కొన్ని స్లోగన్స్ ఆడైడా చూసిన సోషల్ మీడియాలలో కనబడ్డది. సో మరి ఈ అవమాన భారంతో భారతీయ జనతా పార్టీలో ఉంటాడా, లేదా కొత్త పార్టీ పెడతాడా, కాంగ్రెస్లో పోతాడా, బీఆర్ఎస్లో పోతాడా, ఇవన్నీ మాట్లాడా. కానీ అన్యాయం అయితే జరిగింది ఈటల రాజేందర్కు. అన్యాయం జరిగింది అని చెప్పొచ్చు. అధ్యక్ష పదవి ఇస్తా అన్నారు, ఏదేదో చెప్పిరట, ఏదేదో చెప్పిర్రు, లాస్ట్కు ఏది ఇవ్వకుండా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ పంచాయతీ ఇట్లున్నది కదా. దాని తర్వాత ఇంకొక అంశాన్ని కూడా మనం చూడాలి. మర్చిపోయిన మన వెలుగు కాక వివేక్ కాక ఉన్నాడు కదా, ఇప్పుడు మినిస్టర్ అయిండు కదా. మన వివేక్ కాక అసంతృప్తిలో ఉన్నాడు. మీరు చూసిలో లేదో గతంలో తెలంగాణ పత్రికకి ఏది అన్నాడు. అయితే వివేక్ కాక పేపరు గత కొన్ని రోజులుగా ఏంది అంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా ఏ పార్టీలు ఉంటే అటే రాస్తారు కదా, అట్లనే అయిపోయిందని నేను పక్కనే వేసిన. అయితే వివేక్ కాక పేపర్లో కూడా అసంతృప్తి కనటాలకు ఏదో జరుగుతుందని అనిపించింది. అయితే వివేక్ కాక మంత్రి పదవి ఊరికే రాలేండి, మీ అందరికి తెలుసో లేదో. వివేక్ కాకకు సంబంధించిన మంత్రి పదవి కోసం ఇదే వాళ్ళకున్న ఛానళ్ళు, పేపర్లు కూడా కావాలని డిమాండ్ చేసిరట. అయితే ఇయ్యనన్నారట. సరే మొత్తానికి ఎట్లా వచ్చిందనేది మనకు కూడా తెలియదు, కానీ ఇక మొత్తానికి వాళ్ళకున్న ఎట్లిచ్చిర్రో నాకు కూడా తెలియదు, ఏ సామాజిక ఎట్లిచ్చిర్రు అనేది నాకు కూడా తెలియదు. సో మొత్తానికి పేపర్ అయితే ఈ మధ్యకాలంలో ఇక మళ్ళా దారిలోకి అంటే గాడిలోకి వస్తుందని నేనైతే ఆశిస్తున్నా. తెలంగాణ ప్రజా సమస్యల మీద రాస్తుంది. తెలంగాణలో ఉన్న పేపర్లు నమస్తే తెలంగాణ, ఇది మన పేపర్, కొన్ని పేపర్లే ఉన్నాయి కాబట్టి పెద్ద పేపర్ లాంటివి. రైట్, ఈ వార్త చూద్దాం.
42% బీసీ రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ కరెక్ట్. ఈ విషయంలో బీఆర్ఎస్ నేతలు నా దారికి రావాల్సిందే. ఎమ్మెల్సీ కవిత. రేవంత్ ఉత్తమ్ గోదావరి జలాలను చంద్రబాబు చేతిలో పెట్టారు. కాంట్రాక్టులు కమిషన్ల కోసమే బనకచర్ల కడుతున్నారు. మేఘా కంపెనీకి కాంట్రాక్టులు ఇచ్చే కుట్ర జరుగుతున్నాయి. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవడం వాళ్ళ విజ్ఞతకై వదిలేస్తున్నట్లు వ్యాఖ్య అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. వీరి ఎజెండాలో ఒకసారి చూద్దాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా అంశాలను కూడా తెర మీదకి తీసుకొచ్చిళ్ళు. వాళ్ళ పోరాట పటిమలో భాగంగా ముందుకెళ్తున్నారు. దాంట్లో భాగంగా డిఫరెంట్ వేలో వాళ్ళు పోరాట పటిమ చేస్తూ పోరాటాలు చేస్తూ ముందుకెళ్తున్నారు ఎమ్మెల్సీ కవిత. దాంట్లో ఎమ్మెల్సీ కవిత ఏం చేసిందంటే బీసీ ఎజెండా పూర్తి స్థాయిలో టేకప్ చేసింది. బీసీ ఎజెండాతో ముందుకు కొనసాగే ప్రయత్నం చేసింది. దాంట్లో పోరాటాలు చేసిళ్ళు, నిరసన వ్యక్తం చేసిళ్ళు. ఈ 17వ తారీఖు అంటే నిన్నటి రోజున రైలు రోకోకు కూడా పిలుపునిచ్చారు. అయితే ఆర్డినెన్సులు తేవడం వల్ల దీన్ని తాత్కాలికంగా పోస్ట్పోన్ చేస్తున్నామంటూ కూడా చెప్పారు. ఢిల్లీ వేదికగా కూడా ప్రెస్ మీట్లు పెట్టిన పరిస్థితి కనబడుతుంది. అయితే రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో పోరాటం అద్భుతంగా చేసింది. ఇక అయితే తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలకు సంబంధించి బీఆర్ఎస్ స్పందించలేదు. దాంతోపాటుగా ఆర్డినెన్స్ల విషయంలో కూడా బీఆర్ఎస్ ఇదే దారిలోకి వస్తుంది అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అనేది ప్రధానంగా కూడా రాసుకొచ్చారు. సరే, ఏది ఏమైనా ఏ పార్టీ అయినా ఏ నేత అయినా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజలు పూర్తి స్థాయిలో సపోర్ట్ అయితే చేస్తారు. ప్రజల సపోర్టు మద్దతు ఉంటే అల్టిమేట్గా ఏది జరగాలనో అదే జరుగుతుంది. దాంట్లో ఏముంటుంది మనం పెద్దగా చర్చించాల్సిన ఏంది అంటే ప్రజల సపోర్ట్ ఉంటే అయిపోయా. అల్టిమేట్గా ఎవరిది ఉంటేంది ఏం కథ. ఇక ఆదాబ్ హైదరాబాద్ ఒకసారి చూద్దాం. ఆజ్కి బాత్ చాలా రోజులే. మనిషిలో మార్పు. నాడు ప్రేమ ఎలా, నేడు ద్రోహం ఎలా. నాడు మనిషికి విలువలేలా, నేడు ధనానికి విలువలేలా. నాడు న్యాయం ఎలా, నేడు అన్యాయం ఎలా. నాడు సంతోషం ఎలా, నేడు దుఃఖం ఎలా. నాడు మానవత్వం ఎలా, నేడు అసూయ ఎలా. నాడు అదే సూర్యుడు చంద్రుడు, నేడు అదే సూర్యుడు చంద్రుడు. కానీ మనిషిలో మార్పు ఏంటి? మార్పు అభివృద్ధిలో తీసుకోవాలి, మనిషి మానసిక బుద్ధిలో కాదు. నాటి కాలం కావాలి, నేటి జ్ఞానం రావాలి. మనుషులు మానవత్వంతో ఆలోచిస్తే మంచి రోజులు వస్తాయి. మల్లోజు శివప్రసాద్ ఆచార్య. శబాష్, బాగా రాసిండ. నిజంగా కూడా ఇలా ధనమే అయిపోయింది. అన్నిటికీ మూలం ధనం. ప్రేమలే ఆడపాడబడ్డాయి. ప్రేమలు లేవు. మొత్తం ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు, అన్యాయాలు, అక్రమాలు, దుఃఖం, అసూయ అన్నీ ఉన్నాయి. మనిషిలో ప్రకృతి వైపరీత్యం కాదు, మనిషి వైపరీత్యం ఇదంతా. బాగా రాసిండి కదా. ఒకసారి చూద్దాం, మళ్ళొక్కసారి చూద్దాం. నాడు ప్రేమ ఎలా, నేడు ద్రోహం ఎలా. నాడు మనిషికి విలువలేలా, నేడు ధనానికి విలువలేడా. నాడు న్యాయం ఎలా, నేడు అన్యాయం ఎలా. నాడు సంతోషం ఎలా, నేడు దుఃఖం ఎలా. నాడు మానవత్వం ఎలా, నేడు అసూయ ఎలా. నాడు అదే సూర్యుడు చంద్రుడు, నేడు అదే సూర్యుడు చంద్రుడు. కానీ మనిషిలో మార్పు ఏంటి? మార్పు అభివృద్ధిలో తీసుకోవాలి, మనిషి మానసిక బుద్ధిలో కాదు. నాటి కాలం కావాలి, నేటి జ్ఞానం రావాలి. మనుషుల మానవత్వంతో ఆలోచిస్తే మంచి రోజులు వస్తాయి. దీనికి కరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలన్నా, మీకు సరౌండ్లో ఏదైనా ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే చాలా మట్టికి చూడండి, దగ్గరికి వచ్చి 108కి ఫోన్ చేసేటోళ్ళు, లేకపోతే ఏదైనా ఆటోనో పక్కన పోతున్న ఏదైనా వెహికల్ కార్లోనో వేసుకుని హాస్పిటల్ తీసుకుపోయేటోళ్ళు తక్కువ ఉంటారు. ఈ ఫోన్లు పట్టుకొని వీడియోలు తీసేటోళ్ళు, ఇగో ఇట్లా పెట్టి ఇట్లా 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 వీడియోలు తీసేటోళ్ళు ఎక్కువ ఉంటారు. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఇంకొకటి, కొన్ని చోట్ల ఆసుపత్రులలో ఎమర్జెన్సీ కోసం పోతే ఫోన్లు పట్టుకొని ఆడుకునేటోళ్ళు ఉన్నారు. మళ్ళీ కొన్ని చోట్ల ఆపద వచ్చింది 10 రూపాయలు అంటే కాడ ఇచ్చే కాడ ఉండదు. నేను చెప్తున్నా కదా, మనిషి రూపం మారింది, మనిషి ఆలోచన మారింది, మనిషి వ్యూహం అన్నీ మారిపోయినాయి. వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిస్తుంది, అయిపోయింది. అది మనిషికి సంబంధించిన కథే అయిపోయింది. ఇగో ఇది చూసిలా, మీ అందరికీ తెలుసు కదా, ఓఆర్ఆర్ లోపల కళ్ళు అమ్మకాలు బంద్. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో కళ్ళు దుకాణాలు ఎత్తివేతే దిశగా ప్రభుత్వ ఆలోచన. కల్తీ కళ్ళను అరికట్టాలంటే ఇది ఒకటే మార్గమని సూచించిన అంబార్కే శాఖ. ఇక ఓఆర్ఆర్ లోపల ప్రస్తుతం 454 కళ్ళు దుకాణాలు. కూకట్పల్లి కల్తీ కళ్ళు ఘటనలో మరో మహిళా మృతి. నేను చాలా స్పష్టంగా చెప్పినా, మళ్ళా చెప్తున్నా, రేపు చెప్తానే, ఈ మాట మీద నేను కట్టుబడి ఉంటా. ఒకసారి ఇది చదివినాక చెప్తా. హైదరాబాద్లో కళ్ళు దుకాణాలు మూతపడుతున్నాయా? కల్తీ కళ్ళును అరికట్టాలంటే అసలు కళ్ళు దుకాణాలే లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తాటి ఈత చెట్లు లేని చోట పెద్ద ఎత్తున కళ్ళు ఎక్కడి నుండి వస్తుందన్న అంశంపై దృష్టి సారించిందా? కూకట్పల్లి ప్రాంతంలో కల్తీ కళ్ళు సేవించి 10 మంది మృతి చెందిన సంఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అవుట్సోర్స్
ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో కళ్ళు దుకాణాలు అనుమతులు రద్దు చేయాలని ఆలోచనలు చేస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఓఆర్ఆర్ లోపల కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో మొత్తం 454 కళ్ళు దుకాణాలు ఉన్నాయి. 2004లో కల్తీ కళ్ళు ఘటన జరిగినప్పుడు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చెట్లు లేని చోట్ల కళ్ళు విక్రయాలు ఎలా చేస్తారనే కారణం చేతను నగరానికి 50 కిలోమీటర్ల వరకు కళ్ళు విక్రయాల అవకాశం లేకుండా ఉత్తర్వులు ఇచ్చారు. కానీ 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన ముచ్చట. సో మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగిందా ఈ ఘనకార్యం? ఓ కొడుకో, నేనేమంటున్నానంటే క్లియర్ కట్గా మీకు చెప్తా, గుర్తుపెట్టుకోరి. గ్రామీణ ప్రాంతాలకు వెళ్తారు కదా మీరు, పరపుదాడు కళ్ళు అని, ఇతరత్ర ఈత కళ్ళు, ఎండుదాడు కళ్ళు, ఇట్లా రకరకాలుగా కళ్ళులు ఉంటాయి. కళ్ళులలో చాలా డిఫరెంట్, అంటే వానాకాలం చెట్టు తీరుని బట్టి అన్నట్టు. అయితే ఇట్లా కళ్ళు ఉంటుంది కదా, ఆ కళ్ళుకు సంబంధించి మనం పొద్దుగాల పోతే 11-12 తర్వాతనే అరే పుల్లగైంద్ర బై తాగకరా బిడ్డ అని చెప్తారు ఒకటి. రెండోది 1 సీసా 2 సీసాలు 3 సీసాలు ఆయన దగ్గర మహా అంటే ఒక తాడి చెట్టుకు దగ్గర 5-6 సీసాలు అంటే బాటిల్స్ అయితే వెళ్ళాయి. సో తక్కువ, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కాడ బుడ్డి అని, ఒక కాడ బాటిల్ అని రకరకాలుగా కూడా దాని పేర్లు పెట్టి పిలుస్తారు. సో హైదరాబాద్లో షెట్ ఏమన్నా కనబడుతుందా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే షెట్టు కింద తాడి చెట్టు కింద ఊకొని మనం కళ్ళు తీసేస్తేనే 12 తర్వాత పుల్లగా అవుతుంది అని చెప్తాం. మరి ఇక్కడ డ్రమ్ములు కళ్ళు అని ఉండొస్తుందన్న? అసలు ఇది కల్తీ కళ్ళు కాకపోతే ఇంకొకటి ఏంది? ఇదే కళ్ళు నిజంగా నేను చెప్తున్నా ప్రభుత్వానికి. ఈ విషయంలో నేను ఒక చిన్న విషయాన్ని కూడా అప్పీల్ చేసిన, పంపించిన. నేనేమని చెప్తానంటే ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసింది ఇదే. ప్రభుత్వాన్ని నేను ఎందుకు విజ్ఞప్తి చేసిన అంటే హైదరాబాద్ లోపల కళ్ళు మొత్తం బంద్ చేయాలని చెప్పిన. దాంట్లో నా తప్పేం లేదు. ఎందుకు బంద్ చేయాలని కూడా చెప్పిన అంటే ఇప్పుడు ఈ కళ్ళు మీద ఉద్యమాలు ఎవరన్నా చేయదలుచుకుంటే భవిష్యత్తులో ఒక 30 రోజులు ఈ కళ్ళు తాగమని చెప్తా. 30 days. మళ్ళీ ఎప్పుడు? ఉదయం సాయంత్రం. ఆ తర్వాత మనం మాట్లాడదాం. ఒకవేళ ఈ కళ్ళుకు కనుక పర్మిషన్ ఇవ్వదలుచుకుంటే పోలీసులు మీ గుండె మీద చేసుకొని మాట్లాడిన తర్వాత ఇది పర్మిషన్ ఇవ్వండి. తాడి చెట్టు లేని చోట కళ్ళు ఎట్లు ఉత్పత్తి అవుతుంది? ఇలా కల్తీ కళ్ళు కాకపోతే అది మంచి కళ్ళ? అరే చెట్టు కింద పొద్దుగాలు తీసిన కళ్ళే సాయంత్రం వరకు ఖరాబ్ అవుతుంది. అలాంటిది ఈ కళ్ళు తీసుకొచ్చి డ్రమ్ములు పీపలు ఏమన్నా ఉండొస్తుందండి కళ్ళు? హైదరాబాద్లో గిట్ల మొత్తం తిరిగినా కూడా కనీసం చుట్టూ మొత్తం ఒక రౌండ్ వేసినా కూడా ఒక తాడి చెట్టు కనబడది. అలాంటిది పేద ప్రజల ప్రాణాలు తీయడానికి, పేదోళ్ళ ప్రాణాలు తీయడానికి, పేదల జీవితాలు ఆడుకోవడానికి, వాళ్ళ కిడ్నీలు ఖరాబు కావడానికి, వాళ్ళ లివర్లు ఖరాబు కావడానికి, వాళ్ళు సావడానికి కారణం ఈ కల్తీ కళ్ళే. నీకు అంతెందుకు గౌడ సంఘ సోదరులను అడగండి. పాపం వాళ్ళు నిజంగా కూడా తాడి చెట్టు నుండి వచ్చే ఔషధ మూలికలు అంటే కళ్ళుగా మనం పరిగణిస్తాం కదా, ఆ చెట్టు ఎక్కేటప్పుడు కూడా మొదటిసారి అక్కడ పూజ చేసి ఇంతంత పసుపు కుంకుమ అగరబత్తి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టి ప్రతిరోజు కూడా ఏ గౌడన్న నన్ను అడుగురి చెట్టు ఎక్కేటప్పుడు ఆ చెట్టు మొక్కెక్కుతాడు తెలుసా మీకు? అదే గౌడన్నను మళ్ళీ అడుగుర్రి, అన్నా గౌడన్నా ఈ కళ్ళు ఎంతసేపు ఉంటుంది అంటే మహా అంటే తిప్పి కొడితే 3 గంటలకు ఎక్కువ ఉండదు బాటిల్లో. కళ్ళు ఖరాబ్ అవుతుంది. కళ్ళు ఖరాబ్ కాదంటే నేను ఒప్పుకోను, నేను చెప్తున్నా కదా. ఈ కళ్ళు ఏంది చెట్లు లేని చోట ఈ కళ్ళులను తెచ్చి నేను ప్రభుత్వానికి గదే చెప్పిన, రేవంత్ రెడ్డి గారికి గదే చెప్పిన, అన్న గదే చెప్పిన, పెద్ద అన్నకు రేవంత్ రెడ్డి మీరు ఇది ఒక నిర్ణయం తీసుకోండి, ఎవరేం చేస్తారో చూద్దాం తర్వాత, కానీ ఈ కళ్ళు మొత్తం బంద్ చేయరు అని చెప్పిన హైదరాబాద్. ఇక వైన్స్ అంటే అదంటే అవి వేరు వ్యవస్థ, కానీ ఈ కళ్ళు ఎక్కడ ఏ అన్న ఉండతే ఏ చెట్టు ఉన్నదని అవుతుందన్న. గౌడ సోదరులు కూడా చాలామంది మద్దతు తెలిపారు. అవును కల్తీ కళ్ళు కాకపోతే ప్రాణాలు పోతా అంటే మా గౌడ ఏంది అంటే తాడి చెట్టు ఉన్న కాడనే కూడా కళ్ళిస్తే అది మంచి పద్ధతే, కానీ ఈ కల్తీ కళ్ళు అమ్ముడు గిదేంది? హైదరాబాద్లో కల్తీ కళ్ళను నిషేధించాలి. లేదు కాదు కూడా దీని మీద ఎవరన్నా ఉద్యమాలు చేస్తే 4 రోజులు పొద్దున సాయంత్రం కూకబెట్టి ఆ బాటిల్ తాగేది. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత డాక్టర్ దగ్గర తీసుకుపోతే ఆయన ఏం రిపోర్ట్ ఇస్తాడో గదే తెలుస్తుంది. నేను చెప్తున్నా కదా, పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగే పరిణామం అదే. సో నేను చెప్పే పరిణామాలు ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటి అంటే ఇగో ఇప్పటి వరకు మీ అందరికీ తెలుసు కదా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇగో చాలా రోజులండి ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించి పోరాటాలు చేస్తూనే ఉంటాం, మనం కొత్త ప్రతిపాదనలు పెడతాం. నేను ఇక నుంచి ఏం చెప్పినా అంటే ఈ మార్నింగ్ న్యూస్లో ఏదైతే వార్త వస్తుందో ఆ వార్తకు సంబంధించిన ఇప్పుడు ఓఆర్ఆర్ లోపల కళ్ళు అమ్మకాల బంద్ అనే విషయం ఉన్నది కదా, ఆ విషయం ఏదైతే ఉందో ప్రభుత్వానికి లేఖ రూపంలో ఇతరతర మార్గాల ద్వారా ఇగో ఇది తప్పుడు నిర్ణయం, ఇలాంటివి చేస్తే మన ప్రజల జీవితాలు ఆగమైపోతున్నాయని చెప్తున్నాను. నేనేమంటున్నానంటే వైఆర్టీవీ ఇది మీదండి, ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, దాంతోపాటు ఇక్కడ లైక్ చేయరు, ఇట్లా షేర్ చేయరు. మీ